Hi everyone, this is Sampath Kumar from Sai Meda, Dilshuk Nagar. సో మనకి ఎలక్ట్రీషియన్ ట్రైనీ సింగరేణికి సంబంధించిన ఎలక్ట్రీషియన్ ట్రైనీ పేపర్ని ఈరోజు ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటున్నాం సార్. ఆల్రెడీ చాలామంది మన కోచింగ్ సెంటర్ నుంచి తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మార్క్స్ కూడా మనం గ్యాదర్ చేయడం జరిగింది. సో ఇంకా ఫోన్ కాల్స్ కూడా వాళ్ళకి చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ ఇప్పటివరకు మనము ఆ స్కోర్ అనాలిసిస్ కనుక చూసుకుంటే మన సాయి మీద దిల్సుఖ్ నగర్ నుంచి కనుక చూసుకుంటే 60 అబోవ్ మార్క్స్ వరకు ఇప్పటివరకు 10 మెంబర్స్ వరకు ఉన్నారు సార్. అదేవిధంగా 50 అబోవ్ వచ్చేసరికి అరౌండ్ 40 to 50 మెంబర్స్ వరకు ఉన్నారు. సో అప్రాక్సిమేట్గా ఈ అనాలిసిస్ చూసిన తర్వాత మనం ఏమనుకోవచ్చు అంటే 55 అబోవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్, మ్యాక్సిమం మీకు రావడానికి ఛాన్స్ ఉంది. ఎవరైతే 50 అబోవ్ ఉండి కేటగిరీ వైజ్ ఉన్నారో వాళ్ళకి కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది సార్. సో అదేవిధంగా మనకి ఈరోజు ఈవినింగ్ లోపు మనము అందరి డీటెయిల్స్ అంటే మన సింగరేణికి ఎలక్ట్రీషియన్ ట్రైనీ ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళందరి యొక్క మార్క్స్ని ఈరోజు గ్యాదర్ చేసి ఈవినింగ్ మీకు రాజశేఖర్ సార్ ఈవెన్ విత్ కేటగిరీ తోటి కంప్లీట్గా డీటెయిల్ వీడియో అనేది మీకు ఈవినింగ్ అనేది పెట్టడం జరుగుతుంది. సో ఈరోజు మనం ఏం చేద్దాము అంటే ఈ పేపర్ అనాలిసిస్ ఎలా ఇచ్చారు, ఈ పేపర్ని ఏ విధంగా మనం సాల్వ్ చేయాలి సార్. ఎందుకు సార్ ఈ పేపర్ అనాలిసిస్ చూడడం, ఆల్రెడీ మేము రాసేసాం కదా అనుకుంటే ఈ పేపర్ అనాలిసిస్ అనేది మీరు నెక్స్ట్ రాయబోయే ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో ఆ ప్రతి ఎగ్జామ్స్కి కూడా ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ మనకి రావడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా సమ్టైమ్స్ ఇవే క్వశ్చన్స్ రిపీట్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు సార్. సో మనం ఈరోజు క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయో ఆ క్వశ్చన్స్ని ఒకసారి డిస్కస్ చేద్దాం సార్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటి అంటే ఈ క్వశ్చన్ మనం మెజర్మెంట్స్లో చూస్తాము, పవర్ సిస్టంలో చూసిన టైప్ ఆఫ్ క్వశ్చనే. అదేవిధంగా నెట్వర్క్ అనాలిసిస్లో కూడా సేమ్ క్వశ్చన్ చూస్తారు సార్. సో ఏంటి క్వశ్చన్ చూడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. మ్యాచ్ ద మెగ్గర్ రీడింగ్స్ విత్ దేర్ కరస్పాండింగ్ ఇంటర్ప్రిటేషన్స్. నథింగ్ బట్ మెగ్గర్ గురించి అడుగుతున్నాడు. మెగ్గర్. సో మనం మెజర్మెంట్స్లో లో రెసిస్టెన్స్, మీడియం రెసిస్టెన్స్, హై రెసిస్టెన్స్ని మెజర్ చేయడానికి మనం మెగ్గర్ని వాడాం సార్. సో ఇక్కడ మనము ఫర్ ఎగ్జాంపుల్ 0 ohms ఉందనుకోండి, రెసిస్టెన్స్ 0 ohms. రెసిస్టెన్స్ కనుక 0 అయింది అంటే ఆ పాత్ని మనం ఏం పాత్ అంటాం సార్? దట్ పాత్ ఈస్ నథింగ్ బట్ షార్ట్ సర్క్యూటెడ్ పాత్. అంటే రెసిస్టెన్స్ గనక 0 ఉంది అంటే దట్ పాత్ ఈస్ నథింగ్ బట్ షార్ట్ సర్క్యూటెడ్ పాత్. అదే గనక ఒకవేళ రెసిస్టెన్స్ గనక మీకు ఇన్ఫినిటీ ఉందనుకోండి, దట్ పాత్ ఈస్ నథింగ్ బట్ ఏం పాత్ అంటున్నాం? ఓపెన్ సర్క్యూటెడ్ పాత్ అంటున్నాం. సో డైరెక్ట్గా మనం ఒక ఆన్సర్ చూసుకొని ఫస్ట్ అనేది డైరెక్ట్గా సి అంటే ఫస్ట్ ఆప్షన్ని ఫోర్త్ ఆప్షన్ని మనం ఎలిమినేషన్ చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మనకి ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అనేది మనం అక్కడ రెసిస్టెన్స్ గురించి రాసుకునేటప్పుడు రెసిస్టెన్స్ కనుక లెస్ దెన్ 1 ohm అయితే లో రెసిస్టెన్స్ అని, 1 ohm నుంచి 100 kilo ohm వరకు మీడియం రెసిస్టెన్స్ అని, గ్రేటర్ దెన్ 100 kilo ohms అయితే హై రెసిస్టెన్స్ అనుకున్నాం సార్. సో దాని ప్రకారం కనుక చూసుకుంటే 1 మెగా ఓం లేదా దానికన్నా ఎక్కువ 1 మెగా ఓం లేదా దానికన్నా ఎక్కువ రెసిస్టెన్స్ ని మెజర్ చేయడానికి మనం దేన్ని యూజ్ చేస్తాం సార్? ఇన్సులేషన్ రెసిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ వెరీ వెరీ హై రెసిస్టెన్స్ అన్నమాట. నథింగ్ బట్ మీరు ఆల్రెడీ ఇన్సులేటర్స్ ని మనం డిస్కస్ చేసేటప్పుడు అక్కడ డిస్కస్ చేశాం సార్. సో రిమైనింగ్ థర్డ్ వన్ వచ్చేసరికి డైరెక్ట్గా ఏమవుతుంది అంటే ఏ అవుతుంది. సో ఈ ఆప్షన్ని కూడా మనం ఎలిమినేషన్ చేస్తే మనకి ఫైనల్ ఆప్షన్ వచ్చేసరికి ఫస్ట్ వన్ 0 రెసిస్టెన్స్ అంటే షార్ట్ సర్క్యూటెడ్ పాత్, 1 మెగా ఓం కన్నా ఎక్కువ రెసిస్టెన్స్ ఉంది అంటే అది ఇన్సులేషన్ రెసిస్టెన్స్ని క్యాలిక్యులేషన్ చేయడానికి, లెస్ దెన్ 1 మెగా ఓం ఉంది అంటే ఇన్సులేషన్ ఎట్లున్నట్టు అంటే వీక్ ఇన్సులేషన్ ఉన్నట్టు. సో ఇది మనకి మెగ్గర్కి సంబంధించిన మెజర్మెంట్ క్వశ్చన్లో అడిగిన ఫస్ట్ క్వశ్చన్ సార్. నెక్స్ట్ ఇది డిజిటల్ ఎలక్ట్రానిక్కి సంబంధించిన క్వశ్చన్ సార్. సో క్వశ్చన్ ఏంటో చూడండి. నథింగ్ బట్ మనకి ఇదేం ఇచ్చాడు అంటే ఫ్లిప్ ఫ్లాప్స్ గురించి ఇచ్చాడు. మనకి డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో మనకు ఉండే ఫ్లిప్ ఫ్లాప్స్ ఏంటి సార్ అంటే ఒకటి వచ్చేసరికి ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ ఉంటుంది, నెక్స్ట్ వన్ వచ్చేసరికి జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఉంటుంది, నెక్స్ట్ వన్ వచ్చేసరికి టీ ఫ్లిప్ ఫ్లాప్ ఉంటుంది, డి ఫ్లిప్ ఫ్లాప్ ఉంటుంది.
సో ఇందులో మీకు ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ గురించి ఇచ్చాడు సార్. ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. సో మనకి ఇన్పుట్స్ మీరు ఏమేమి తీసుకుంటారు అంటే సెట్, రీసెట్, 00, 01, 10, 11. సో ఇక్కడ మీకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద కండిషన్ కాల్డ్ వెన్ ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ సెట్టింగ్ ఆర్ ఈక్వల్ టు 0, ఆర్ ఈక్వల్ టు 0 అండ్ ఎస్ ఈక్వల్ టు 1. ఆర్ ఈక్వల్ టు 0 ఉండి ఎస్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు వాట్ ఈస్ ద కాజెస్ ఆఫ్ అవుట్పుట్ గోస్ టు ఎక్కడికి వెళ్ళిపోయింది సార్? అవుట్పుట్ గోస్ టు 1కి వెళ్ళిపోయింది. నౌ మళ్ళీ ఏమన్నాడు? స్టేట్ అండ్ రిమైన్ దేర్ ఆఫ్టర్ ఆర్ రిటర్న్స్ టు హై. దీని తర్వాత ఆర్ అనేది ఏమైంది? హైకి వచ్చింది. దెన్ రీసెట్, సెట్ అనేది ఏమైంది? 0కి వచ్చింది. సో దీన్ని మనం ఏమంటాము అంటే క్లియర్ ద ల్యాచ్ అంటాం. క్లియర్ ద ల్యాచ్ ఈజ్ నథింగ్ బట్ టోటల్ సెట్ని క్లియర్ చేయడం సార్. టోటల్ సెట్ని క్లియర్ చేయడం. నెక్స్ట్, సో ఇది మనకి నెట్వర్క్ ఎనాలిసిస్కి సంబంధించిన క్వశ్చన్ సార్. ద ఫార్ములా ఫర్ క్యాలిక్యులేటింగ్ ద ఇండక్టివ్ రియాక్టెన్స్. ఇండక్టివ్ రియాక్టెన్స్. The formula for calculating the inductive reactance. సో ఇండక్టివ్ రియాక్టెన్స్ ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాము? ఎక్సెల్ తోటి రిప్రజెంట్ చేస్తాం. ఇండక్టివ్ రియాక్టెన్స్ ని ఎక్సెల్ తోటి రిప్రజెంట్ చేస్తాం. ఎక్సెల్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి సార్? 2 × π × f × l సార్. 2 × π × f × l. సో ఇక్కడ మనకి ఇమేజ్ అనేది మిస్ అవ్వడం జరిగింది. సో ఇండక్టివ్ రియాక్టెన్స్ ఎక్సెల్ ఈక్వల్ టు 2πfl. సో ఇక్కడ మనము దీని యొక్క యూనిట్స్ కనుక చూసుకుంటే సార్, మనం యూనిట్స్ కనుక చూసుకుంటే ఇండక్టివ్ రియాక్టెన్స్ ని దేంట్లో మెజర్ చేస్తాం సార్? మనము ఓమ్స్లలో మెజర్ చేస్తాం సార్. ఓమ్స్లలో. సో ఇక్కడ మీరు ఆప్షన్స్ ని చూడకుండా మనం వెరిఫికేషన్ చేసుకోవచ్చు సార్. ఓకేనా? నెక్స్ట్, సో వాట్ ఈస్ డన్ వెన్ ఇది మనకి మిషన్స్ కి సంబంధించిన క్వశ్చన్. సో మిషన్ కి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కూడా మీకు రాజశేఖర్ సార్ అదేవిధంగా నాగరాజ్ సార్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం ఏవైతే నెట్వర్క్ సార్ మెజర్మెంట్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజెంట్ డిస్కస్ చేద్దాం సార్. సో మెజర్మెంట్ కి సంబంధించిన క్వశ్చన్ చూడండి. టు మెజర్ ద ఏసీ కరెంట్, ఇన్ ఆర్డర్ టు మెజర్ ద ఏసీ కరెంట్ ఎందులో మెజర్ చేయాలి? మిల్లీ యాంపియర్లలో మెజర్ చేయాలి. విత్ ద హెల్ప్ ఆఫ్ ఏం మీటర్ యూజ్ చేస్తున్నాడు? మల్టీమీటర్ యూజ్ చేస్తున్నాడు. సో మనం మల్టీమీటర్ని యూజ్ చేసి మనము ఏసీ కరెంట్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ మిల్లీ యాంపియర్స్లలో మనం మెజర్ చేయాలి. సో ఇక్కడ అలా మెజర్ చేసేటప్పుడు మీరు మల్టీమీటర్స్ని ఏ విధంగా మీరు ఫిక్స్ చేస్తారు? అక్కడ మనకి ట్యూనింగ్ సర్క్యూట్ ఉంటుంది కదా సార్. మనం ఇలా ఇలా చేంజ్ చేస్తూ ఉంటే మీరు ఏసీకి డీసీకి రెసిస్టెన్స్ ని, అమ్మీటర్ ని, వోల్ట్ మీటర్ ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఆ విధంగా ఆ స్విచ్ ని మీరు ఏ విధంగా కనెక్షన్ చేయాలి అని అడుగుతున్నాడు సార్. సో ఏ విధంగా కనెక్షన్ చేస్తాం? సెట్ ద ఫంక్షన్ స్విచ్ టు మెజర్ ద వోల్టేజ్. నాకు కావాల్సింది కరెంట్. కరెంట్ మెజర్ చేసేటప్పుడు నేను వోల్టేజ్ ఎందుకు పెట్టుకోను అవసరం లేదు. స్విచ్ ద ఫంక్షన్ టు మెజర్ ద కరెంట్. ఓకే. స్విచ్ ద ఫంక్షన్ టు మెజర్ ద కరెంట్. ఇవి రెండు ఫంక్షన్స్ ఓకే సార్. నెక్స్ట్, select the milliampere setting. Select the milliampere setting. Correct. Next, insert the meter in DC mode. నాకు కావాల్సింది ఎందులో? ఏసీ మోడ్లో కావాలి. మరి ఏసీ మోడ్లో కావాల్సినప్పుడు కంపల్సరీ నేను ఏసీ మోడ్కి నేను సెట్ చేసుకుంటా, డీసీ మోడ్కి నేను సెట్ చేసుకోను. సో ఆన్సర్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఈ ఫంక్షన్ అనేది అవుతుంది. అంటే మల్టీమీటర్ని సెట్ చేసుకునేటప్పుడు మీరు ఏసీకి మెజర్ చేయాలనుకుంటున్నారా లేదా డీసీకి మెజర్ చేయాలనుకుంటున్నారా దాన్ని బేస్ చేసుకొని మనం అక్కడ ఉండే డయల్ సర్క్యూట్ని మనం చేంజ్ చేస్తూ ఉంటాం సార్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఇది కూడా మళ్ళీ మల్టీమీటర్ కి సంబంధించిన క్వశ్చనే సార్. చూడండి, విచ్ మెజరింగ్ వెన్ మెజరింగ్ రెసిస్టెన్స్ ని మెజర్ చేయడానికి విత్ ద హెల్ప్ ఆఫ్ మల్టీమీటర్ వాట్ ఈస్ ద కరెక్ట్ ప్రొసీజర్? కరెక్ట్ ప్రొసీజర్ ఏంటి? నేను రెసిస్టెన్స్ ని మెజర్ చేయాలి విత్ ద హెల్ప్ ఆఫ్ మల్టీమీటర్స్. సో చూడండి, కనెక్ట్ ద లీడ్స్ టు మీటర్ ఈక్వల్స్. అంటే నేను రెసిస్టెన్స్ ని మెజర్ చేయాలనుకుంటే ఆ వచ్చిన రెండు లీడ్స్ ని మీటర్కే కనెక్షన్ చేస్తుంటున్నాడంట. అది కరెక్టా? నేను రెసిస్టెన్స్ ని కనుక్కోవాలి,
2 leads ని తీసుకుపోయి మళ్ళీ మీటర్కే కనెక్షన్ చేస్తున్నాడు. సో దట్ ఈస్ నాట్ ద ప్రొసీజర్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మీరు ఒక బల్బుని మీరు ఆన్ చేయాలి అనుకున్నారు అనుకోండి, ఏం చేస్తారు, దానికి ఉన్న 2 leads ని తీసుకుపోయి ఒక సర్క్యూట్ని ఇట్లా క్లోజ్ చేస్తాం కదా, ఆ విధంగా కనెక్షన్ చేయాలి. కనెక్ట్ ద లెట్స్ అక్రాస్ ద రెసిస్టర్. ఎస్, ఏం చేస్తాం మనము, ఆ 2 లెడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 లెడ్స్ ని మీరు ఏ దాన్ని అయితే మీరు మెజర్ చేయాలనుకుంటున్నారో దానికి మనం కనెక్షన్ చేస్తే అప్పుడు మీ మల్టీమీటర్ ఏం చేస్తుంది అంటే దాని యొక్క రెసిస్టెన్స్ ని మనకు మెజర్ చేస్తుంది సార్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అక్యురేట్లీ డిస్క్రైబ్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ఎర్తింగ్ అండ్ గ్రౌండింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ సిస్టమ్? బేసిక్ క్వశ్చన్ సార్. ఎర్తింగ్ ఎందుకు చేయాలి, గ్రౌండింగ్ ఎందుకు చేయాలి అనే క్వశ్చన్ అడిగాడు. ఎందుకు చేస్తాము, మనం ఎప్పుడైనా సరే టీవీని కానీ ఫ్రిడ్జ్ని కానీ మనం ముట్టుకున్నప్పుడు సడన్గా చిన్న షాక్ అనేది మనకు తగులుతూ ఉంటుంది. అంటే మీరు ఎప్పుడైతే ఎర్తింగ్ చేస్తారో ఆ ఏదైతే ఫాల్ట్ కరెంట్, లెస్ వాల్యూ ఆఫ్ ఫాల్ట్ కరెంట్ ఆ ఎలక్ట్రానిక్ డివైజెస్ లో పోతుందో ఆ వెళ్తున్న ఫాల్ట్ కరెంట్ ని మనం గ్రౌండ్ కి పంపించేస్తాం. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్. సో ఎర్తింగ్ ఈస్ ప్రైమరీలీ యూజ్డ్ టు అవాయిడ్ ద ఎలక్ట్రిక్ షాక్స్. ఎలక్ట్రిక్ షాక్స్ ని అవాయిడ్ చేయడానికి యూజ్ చేస్తాం. వైల్ గ్రౌండింగ్ ఈస్ ప్రైమరీలీ యూజ్డ్ ఫర్ అన్బ్యాలెన్సింగ్ వెన్ ద ఎలక్ట్రిక్ సిస్టమ్ ఈస్ ఓవర్లోడెడ్. ఎందుకు యూజ్ చేస్తాం సార్, మీరు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఇక్కడ. ఈ విధంగా స్టార్ కనెక్టెడ్ సిస్టమ్ కనుక తీసుకుంటే మనకి లోడ్ కనుక బ్యాలెన్స్డ్ లోడ్ అయితే కనుక అప్పుడు మనకి ఏమవుతుంది, కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద న్యూట్రల్ వైర్ అనేది 0 అవుతుంది. ఇఫ్ ఫర్ సపోజ్ మీరు అన్బ్యాలెన్స్డ్ లోడ్ కనుక తీసుకున్నారు అనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ అన్బ్యాలెన్స్డ్ లోడ్ కనుక తీసుకున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది సార్, న్యూట్రల్ కరెంట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. దిస్ ఇస్ ద మెయిన్ కండిషన్. సో ఆ కండిషన్ ని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు జస్ట్ దేనికి ఎర్తింగ్ అనేది దేనికోసం యూజ్ చేస్తారు అనేది జస్ట్ మీరు ఒక బేసిక్ ఐడియా ఉంటే ఈ ఆన్సర్ చేయగలుగుతారు సార్. నెక్స్ట్ డిజిటల్ ఎలక్ట్రానిక్ కి సంబంధించిన క్వశ్చన్. సో విచ్ కాంబినేషన్ ఆఫ్ లాజిక్ గేట్స్ ఫార్మ్స్ ద నాండ్ గేట్? నాండ్ గేట్ అనేది ఏ గేట్స్ ని ఫార్మేషన్ చేస్తుంది అన్నాడు. నాండ్ గేట్ అంటే ఏ విధంగా ఉంటుంది, ఇది వచ్చేసరికి అండ్ గేట్. అండ్ గేట్ కి మీరు ముందు బబుల్ కనిపిస్తే దీన్ని మనం ఏం గేట్ అంటాం సార్, నాండ్ గేట్ అంటాం. లేదా అంటే ఒక అండ్ గేట్ ఈ విధంగా తీసుకొని దీని యొక్క అవుట్పుట్ ని ఒక నాట్ గేట్ కి గనక మనం కనెక్షన్ చేస్తే వచ్చేదాన్ని మనం నాండ్ గేట్ అంటాం. అంటే ఏం తీసుకోవాలి, కంపల్సరీ ఒక అండ్ గేట్ ఉండాలి, అది ఫాలోడ్ బై కంపల్సరీ ఒక నాట్ గేట్ ఉండాలి. అప్పుడు మనకి ఏం గేట్ ఫామ్ అవుతుంది, నాండ్ గేట్ అనేది ఫామ్ అవుతుంది. మీకు ఆల్రెడీ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో దీని గురించి అంతా మనం రాసుకున్నాం. బేసిక్ గేట్స్ అంటే ఏంటి, యూనివర్సల్ గేట్స్ అంటే ఏంటి, నాండ్ గేట్ ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాము, నార్ గేట్ ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం, ఈ బేసిక్స్ మాత్రం మనము ఆల్రెడీ కవర్ చేసాం సార్. నెక్స్ట్ డిజిటల్ ఎలక్ట్రానిక్ కి సంబంధించిన క్వశ్చన్ సార్. In a half adder circuit, under which circumstances the output carry is equals to 1? అవుట్పుట్ క్యారీ అనేది ఎప్పుడు మనకి 1 అవుతుంది అంటున్నాడు. హాఫ్ యాడర్ సర్క్యూట్ అంటే ఏమేమి ఉంటాయి, యాడర్ సర్క్యూట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబి తీసుకున్నాను అనుకోండి, మనకు అవుట్పుట్స్ ఏమొస్తాయి, ఒకటేమో సమ్ వస్తుంది, ఇంకోటి వచ్చేసరికి క్యారీ వస్తుంది. సో ఇక్కడ మనం రాసుకుంటే 0 0 0 1 1 0 1 1 ఏకి బికి నేను కాంబినేషన్స్ ని రాసుకున్నాను సార్. ఇప్పుడు 0 + 0 యాడ్ చేయండి, సమ్ ఏమొస్తుంది, 0నే వస్తుంది, క్యారీ ఏమన్నా వస్తుందా, ఏం రాదు. నెక్స్ట్ 0 + 1 యాడ్ చేయండి, ఏమొస్తుంది, 1, క్యారీ 0. 1 + 0 యాడ్ చేయండి, 1, క్యారీ 0. 1 + 1 యాడ్ చేయండి, ఏమొస్తుంది, 0 0, క్యారీ 1 అన్నమాట. 0, క్యారీ 1. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇన్ ఏ హాఫ్ యాడర్ అండర్ విచ్ సర్కమ్స్టెన్సెస్ క్యారీ ఈజ్ ఈక్వల్స్ టు 1. క్యారీ అనేది ఎప్పుడు మీకు 1 అవుతుంది అని అడుగుతున్నాడు సార్. క్యారీ ఎప్పుడు 1 అయింది చూడండి, క్యారీ ఈజ్ 1 వెన్ బోత్ ఏ అండ్ బి ఆర్ హై. నథింగ్ బట్ బోత్ ఏ ఇన్పుట్ బి ఇన్పుట్ రెండు కూడా 1 ఉన్నప్పుడు మాత్రమే మనకి క్యారీ అనేది 1 రావడం జరిగింది సార్. సో ఇది మనకి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో హాఫ్ యాడర్ సర్క్యూట్ కి సంబంధించిన క్వశ్చన్ సార్.
మళ్ళీ మల్టీమీటర్ మీదనే క్వశ్చన్ అడిగారు సార్, చూడండి ఏం అడిగారు. వెన్ సెట్టింగ్ ద మల్టీమీటర్ టు మెజర్ ద వోల్టేజ్. ఇంతకు ముందు క్వశ్చన్లోనేమో మల్టీమీటర్లో ఇన్ ఆర్డర్ టు మెజర్ ద కరెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏసీలో ఇచ్చాడు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ప్రొసీజర్ ఈస్ కరెక్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ప్రొసీజర్ ఈస్ కరెక్ట్. సేమ్ మల్టీమీటర్ మీదనే ఇది థర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ సార్. ఏం చేయాలి, వోల్టేజ్ ని మెజర్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా నేను దాని యొక్క సెట్ ఫంక్షన్ ని వోల్టేజ్ కే సెట్ చేయాలి. ఇది కరెంట్ కి సెట్ చేస్తున్నాడు రాంగ్, రెసిస్టెన్స్ కి సెట్ చేస్తున్నాడు రాంగ్, ఇది కెపాసిటెన్స్ కి సెట్ చేస్తున్నాడు రాంగ్. జస్ట్ ఆప్షన్ చూసి మీరు ఎలిమినేషన్ చేయొచ్చు. నేను వోల్టేజ్ మెజర్ చేస్తే దాని యొక్క ఫంక్షన్ ని వోల్టేజ్ కే సెట్ చేస్తా, కరెంట్ ని మెజర్ చేస్తే దాని యొక్క ఫంక్షన్ ని కరెంట్ కే సెట్ చేస్తా. బేసిక్ మీకు ఒక సింపుల్ ఐడియా ఉంటే మీరు ఆన్సర్ ఇచ్చేస్తారు సార్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ మనకి నెట్వర్క్ అనాలిసిస్ లో అడిగిన క్వశ్చన్ సార్. వాట్ డస్ ఈక్వివలెంట్ ఇండక్టెన్స్ రిఫర్ టు ఇన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్. ఎలక్ట్రికల్ సర్క్యూట్ లో వాట్ ఈస్ మీన్ బై ఈక్వివలెంట్ ఇండక్టెన్స్ అంటున్నాడు. వాట్ ఈస్ మీన్ బై ఈక్వివలెంట్ రెసిస్టెన్స్, ఈక్వివలెంట్ కెపాసిటెన్స్, ఈక్వివలెంట్ ఇండక్టెన్స్ అంటే మనం ఏం డిస్కస్ చేసాం సార్. ఈక్వివలెంట్ ఈస్ నథింగ్ బట్ total inductance when inductors are connected in series. Total inductance when inductance are connected in series. So series లో ఉన్నప్పుడు ఆ టోటల్ ఇండక్టెన్స్ ని అడిషన్ చేయడాన్ని మనం ఏమంటున్నాము అంటే ఈక్వలెంట్ ఇండక్టెన్స్ అంటున్నాం. సో ఈక్వలెంట్ ఇండక్టెన్స్ ని ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తాం. సో బ్యాటరీకి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కూడా మీకు రాజశేఖర్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ డిజిటల్ ఎలక్ట్రానిక్ కి సంబంధించిన క్వశ్చన్ సార్. ఇన్ ఏ మల్టీప్లెక్సర్ 2 to the power of n number of inputs. ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి? మల్టీప్లెక్సర్ అంటే ఫస్ట్ మీనింగ్ ఏంటి? ఇట్ హ్యాస్ ఎ మల్టిపుల్ ఇన్పుట్ సింగిల్ అవుట్పుట్, దాన్నే కదా మనం మల్టీప్లెక్సర్ అంటాం. అంటే 2 to the power of n number of inputs ఉన్నాయి, సింగిల్ అవుట్పుట్ లైన్ and n bit control is input. How does the n bit control input function? సో n bit control input function ఏ విధంగా సెలెక్షన్ చేస్తుంది అంటున్నాడు. మీరు మల్టీప్లెక్సర్ కనుక తీసుకుంటే సార్, మనం మల్టీప్లెక్సర్ కనుక తీసుకుంటే ఇట్ హ్యాస్ ఏ మల్టిపుల్ ఇన్పుట్ అండ్ సింగిల్ అవుట్పుట్. మల్టిపుల్ ఇన్పుట్ సింగిల్ అవుట్పుట్. Based on the selection lines, we are going to select one of the input is transferred to the output కి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఏమేమి ఇచ్చాడు చూడండి. డిటర్మైన్ ద బైనరీ సమ్ ఆఫ్ ద డేటా ఇన్పుట్స్, నో సార్. నెక్స్ట్ ఇట్ కంట్రోల్ ద వోల్టేజ్ లెవెల్, నో సార్. సో బెస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఏం చేస్తున్నాడు, ఇట్ సెలెక్ట్స్ ద వన్ ఆఫ్ ద 2 to the power of n డేటా ఇన్పుట్స్ టు బి రౌటెడ్ టు ద అవుట్పుట్. అంటే దాని మీనింగ్ ఏంటి, మీరు సెలెక్షన్ లైన్లో ఒకదాన్ని మీరు సెలెక్షన్ చేస్తే ఆ సెలెక్షన్ లైన్ ఏం చేస్తుంది అంటే వన్ ఆఫ్ ద ఇన్పుట్ని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తుంది సార్ అంటే అవుట్పుట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో బేస్డ్ ఆన్ ఈ సెలెక్షన్ లైన్ని బేస్ చేసుకొని మనకు ట్రాన్స్ఫర్ చేస్తుంది. దాన్నే మనం ఏమన్నాము అంటే మల్టీప్లెక్సర్ అంటున్నాం సార్. నెక్స్ట్, సో ఇది మనకి ఇంతకుముందు ఏమో డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లోనే హాఫ్ ఆర్డర్ సర్క్యూట్స్ ని చూసాము. ఇప్పుడు సేమ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే ఫుల్ ఆర్డర్ సర్క్యూట్ ఇచ్చాడు. సేమ్ ఫుల్ ఆర్డర్ సర్క్యూట్ కి కూడా మనం కాంబినేషన్స్ రాసుకుంటాం సార్. ఏ బి సి ఇన్పుట్, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ సమ్, ఇక్కడ వచ్చేసరికి క్యారీ, సమ్ వచ్చేసరికి క్యారీ. సో ఇప్పుడు వాట్ ఈస్ ద క్యారీ అవుట్పుట్ ఫుల్ ఆర్డర్ వెన్ ఇన్పుట్స్ ఆర్ 1 1 0 1 1 0 ఉన్నప్పుడు మనకి సమ్ ఏమొస్తుంది, క్యారీ ఏమొస్తుంది అని అంటున్నాడు సార్. సో 1 + 1 యాడ్ చేస్తే మనకి 0 వస్తుంది, క్యారీ వచ్చేసరికి 1 వస్తుంది. సో అదే విధంగా ఇక్కడ క్యారీ, వాట్ ఈస్ ద క్యారీ అవుట్పుట్ సార్, క్యారీ అవుట్పుట్ వచ్చేసరికి 1 వస్తుంది, క్యారీ అవుట్పుట్ వచ్చేసరికి 1. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
సో ఇక్కడ విచ్ ఐసీ నంబర్ ఈస్ అసోసియేటెడ్ విత్ నార్ గేట్స్. సో ఇక్కడ జస్ట్ ఐసీ యొక్క నంబర్ అడుగుతున్నారు సార్. మనం నార్ గేట్ ని యూజ్ చేసేటప్పుడు మనం యూజ్ చేసే ఐసీ నంబర్ ఏంటి అంటే 7402 ఐసీ నంబర్ ని మనం వాడుతూ ఉంటాం సార్. నెక్స్ట్ ఇది మనకేంటి అంటే బేసిక్ రేషియో అండ్ ప్రపోర్షన్ కి సంబంధించిన క్వశ్చన్ సార్. మనకి యాప్టిట్యూడ్ లో వస్తుంది, ఇది రీజనింగ్ లో కానీ యాప్టిట్యూడ్ లో కానీ. ఫైండ్ ద రేషియో ఆఫ్ A:B:C. A:B ఇచ్చాడు సార్. A:B ఎంత ఇచ్చాడు 2:3 ఈ విధంగా రాసుకోవాలి. నెక్స్ట్ B:C ఇచ్చాడు సార్. B:C ఎంత ఇచ్చాడు 5:4 ఇచ్చాడు. సో 5:4 ని ఏ విధంగా రాసుకుంటాను అంటే ఈ విధంగా రాసుకుంటాను సార్ 5:4. ఫస్ట్ ఏం చేయాలి అంటే ఏవైతే ఈ కాంబినేషన్స్ ఉన్నాయో ఈ కాంబినేషన్స్ ని ఇక్కడ రాసుకుంటాను. అంటే 5 × 2 ఎంత వస్తుంది సార్ 10. నెక్స్ట్ ఇట్లా స్ట్రైట్ కాంబినేషన్ సార్ 5 × 3 ఎంత సార్ 15. నెక్స్ట్ ఇక్కడ కాంబినేషన్ రాసుకుంటాను సార్ 3 × 4 ఎంత సార్ అంటే 12. సో డైరెక్ట్ ఇది ప్రొసీజర్లో చేసిన మీకు ఆన్సర్ వస్తుంది. లేదంటే ఈ విధంగా షార్ట్ కట్ మెథడ్ వేసుకున్నా కూడా మీకు ఆన్సర్ అనేది వస్తుంది 10:15:12 సార్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏమన్నారు సార్, వాట్ ఈస్ ద కీ రీజన్ ఫర్ గ్రూపింగ్ కెపాసిటెన్స్ ఇన్ సిరీస్. సో కెపాసిటెన్స్ ని గనక మీరు సిరీస్ లో గనక కనెక్షన్ చేస్తే ఏమవుతుంది అంటున్నాడు. టోటల్ కెపాసిటెన్స్ వాల్యూ ఏమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రెండు కెపాసిటెన్సెస్ ని ఈ విధంగా తీసుకోండి. ఒకటి 1 ఫారెడ్ ఒకటి 1 ఫారెడ్ తీసుకున్నారు అనుకోండి. వాట్ ఈస్ ద టోటల్ కెపాసిటెన్స్. సో ఇక్కడ మనం కెపాసిటెన్స్ మనం అడిషన్ చేయం. ఏం చేస్తాము ఇక్కడ వచ్చేసరికి C1 × C2 డివైడెడ్ బై C1 + C2 అంటే కెపాసిటెన్స్ వాల్యూ ఏమవుతుంది హాఫ్ అవుతుంది సార్. అంటే మీరు ఎప్పుడైతే కెపాసిటెన్సెస్ ని మనం సిరీస్ లో కనెక్షన్ చేస్తామో టోటల్ కెపాసిటెన్స్ వాల్యూ అనేది తగ్గుతుందా పెరుగుతుందా. ఇంతకుముందు 1 ఫారెడ్ ఉండే, ఇప్పుడు వాల్యూ అనేది డిక్రీజ్ అయింది. సో టు డిక్రీజ్ ద టోటల్ కెపాసిటెన్స్ ఆఫ్ ద సర్క్యూట్. అంటే మీరు ఎప్పుడైతే కెపాసిటెన్సెస్ ని సిరీస్ లో కనెక్షన్ చేస్తే టోటల్ కెపాసిటెన్స్ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. అదే ఈ క్వశ్చన్ లో మనకి రెసిస్టర్ కానీ ఇండక్టర్ కానీ ఇస్తే ఆ వాల్యూ ఏమవుతుంది కంపల్సరీ ఆ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది సార్. ఆ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా మీకు బేసిక్ క్వశ్చనే సార్. సో tan θ = 3/4 ఇచ్చాడు ఇన్ an acute angle. Find the sin θ. tan θ is nothing but ఏం తీసుకుంటాం సార్ ఎదుటి భుజం బై ఆసన్న భుజం. నథింగ్ బట్ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఎంత రాసుకోవాలి 3, అడ్జసెంట్ సైడ్ ఎంత 4. వాట్ ఈస్ ద హైపోటెనస్ యూ విల్ గెట్ 5. ఎలా వచ్చింది 5 వచ్చేసరికి √3² + 4². సో ఇక్కడ నుంచి మనకి sin θ cos θ అన్నాడు సార్. సో జస్ట్ sin θ వాల్యూ ఇచ్చాడు. sin θ ఎదుటి భుజం బై కన్నం. నథింగ్ బట్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. నథింగ్ బట్ ఏమొస్తుంది 3/5 సార్. 3/5. సో బేసిక్ క్వశ్చన్ ఇచ్చాడు సార్ మ్యాథమెటిక్స్ కి సంబంధించి. నెక్స్ట్ ఇది కూడా మనకి ఏసీ అనాలిసిస్ లో మనం డిస్కస్ చేసాం సార్ నెట్వర్క్స్ లో. మనము ఇక్కడనే 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఒకటేమో ఫస్ట్ స్టార్టింగ్ లో ఇండక్టివ్ రియాక్టెన్స్ XL = ఫార్ములా ఏంటి అన్నాడు. నౌ ప్రజెంట్ ఏమో కెపాసిటివ్ రియాక్టెన్స్ XC = ఫార్ములా ఏంటి అంటున్నాడు. XC = మనం ఏమని రాసుకుంటాం 1/2πf × C సార్. అదే XL అంటే కనుక XL = 2 × π × f × L సార్. సో ఇండక్టివ్ రియాక్టెన్స్ అదే విధంగా కెపాసిటివ్ రియాక్టెన్స్. నెక్స్ట్ which of the following number is not a perfect square. జస్ట్ సింపుల్ క్వశ్చన్ సార్. ఈ క్రింది వాటిలో ఏది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు అంటున్నాడు. చూడండి 144 ఈజ్ నథింగ్ బట్ దేని యొక్క స్క్వేర్ సార్ 12². 36 ఈజ్ నథింగ్ బట్ 6². 121 ఈజ్ నథింగ్ బట్ 11².
సో 741 అయితే మనకి స్క్వేర్ కాదు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నాడు. సో నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి 741 అనేది నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ సార్. సో ఇది మనకి కలర్ కోడింగ్ కి సంబంధించిన క్వశ్చన్ సార్. ఆల్రెడీ మనం కలర్ కోడింగ్ నెట్వర్క్స్ లో డిస్కస్ చేసాము. వాట్ డస్ ద థర్డ్ కలర్ ఇన్ ద బ్యాండ్ ఆఫ్ ద రెసిస్టర్ ఇండికేట్? వాట్ డస్ ద థర్డ్ కలర్? మనము ఈ విధంగా కలర్ కోడింగ్ వేసుకున్నప్పుడు థర్డ్ కలర్ అనేది మనకి దేన్ని ఇండికేట్ చేస్తుంది అని మనకి క్వశ్చన్ అడగడం జరిగింది. సో మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ డస్ ద థర్డ్ కలర్ బ్యాండ్, వాట్ డస్ ద థర్డ్ కలర్ బ్యాండ్ ఇన్ ఏ రెసిస్టర్ ఇండికేట్? మనం ఆల్రెడీ నెట్వర్క్స్ లో లాస్ట్ టాపిక్ డిస్కస్ చేసాం సార్. ఏంటి అంటే కలర్ కోడింగ్. అందులో మనం ఏమేమి డిస్కస్ చేసాము? 3 బ్యాండ్ అంటే ఏంటి, 3 బ్యాండ్ కలర్ కోడింగ్, 4 బ్యాండ్, అదేవిధంగా 5 బ్యాండ్ డిస్కస్ చేసాం. బట్ ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, వాట్ ఈస్ ద థర్డ్ కలర్ బ్యాండ్ ఇన్ ఏ రెసిస్టర్ ఇండికేట్ అన్నాడు. బట్ వాడు పర్టికులర్ గా మనకి మెన్షన్ చేయలేదు సార్. ఇది థర్డ్ బ్యాండా, 4 టైప్సా, 5 టైప్సా, ఏ టైప్ అనేది మనకు మెన్షన్ చేయలేదు కాబట్టి కంపల్సరీ దీని మీద మీరు అబ్జెక్షన్ అనేది రేస్ చేయొచ్చు సార్. సో మనము దీనికి సంబంధించిన పీడిఎఫ్ని మీకు రాజశేఖర్ సార్ ఏ విధంగా మీరు అందులో అప్లోడ్ చేయాలి అనేది మీకు రాజశేఖర్ సార్ క్లారిటీ ఇస్తారు. ఓకేనా సార్? అదేవిధంగా ఇంకొక క్వశ్చన్ కూడా ఇంతకుముందు మనం డిస్కస్ చేసేటప్పుడు 31st క్వశ్చన్ సార్, క్వశ్చన్ నెంబర్ 31 ఈ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 31. సో మీరు ఒకసారి మీ క్వశ్చన్ పేపర్లో ఏ నెంబర్ ఒకసారి క్లారిటీగా చెక్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 31. సో ఈ క్వశ్చన్ చూడండి సార్. వాట్ డస్ ద ఈక్వలెంట్ ఇండక్టెన్స్ రిఫర్ టు ఇన్ ఎన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్? ఈక్వలెంట్ ఇండక్టెన్స్, ఈక్వలెంట్ ఇండక్టెన్స్ అంటే మీరు ఈ విధంగా ఇండక్టెన్స్ ని కనెక్షన్ చేసి ఇలా ఉన్నా కూడా మనకి ఈక్వలెంట్ ఇండక్టెన్స్ వస్తుంది. ఎలా వస్తుంది? ఎల్ ప్యారలల్లో ఉందనుకోండి, ఈక్వలెంట్ ఇండక్టెన్స్ ఏమవుతుంది? L/2 అవుతుంది. దీన్ని కూడా మనం ఈక్వలెంట్ ఇండక్టెన్సే అంటాం. ఒకవేళ 2 ఇండక్టెన్సెస్ కనుక ఈ విధంగా ఉన్నాయనుకోండి, L దీనికి ఏమవుతుంది సార్ ఈక్వలెంట్ ఇండక్టెన్స్? దీన్ని 2L అంటాం. అంటే ఈక్వలెంట్ ఇండక్టెన్స్ అంటే మనకి సిరీస్లో ఉండొచ్చు, ప్యారలల్లో కూడా ఉండొచ్చు సార్. సో ఈ క్వశ్చన్ ని కూడా మనం అబ్జెక్షన్ చేయొచ్చు సార్ ఈజీగా. ఈ క్వశ్చన్ ని కూడా అబ్జెక్షన్ చేయొచ్చు. అదేవిధంగా ఇండక్టెన్స్ ఆఫ్ ఏ సింగిల్ ఇండక్టర్, ఒకవేళ మీకు ఓన్లీ 1 ఇండక్టర్ కనుక ఉందనుకోండి, దీన్ని కూడా మనం ఈక్వలెంట్ ఇండక్టెన్సే అంటాం. సో కంపల్సరీ ఈ క్వశ్చన్ ని కూడా మీరు అబ్జెక్షన్ చేయండి సార్. ఈ 2 క్వశ్చన్స్ మీరు అబ్జెక్షన్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి సార్. నెక్స్ట్ డిజిటల్ ఎలక్ట్రానిక్ కి సంబంధించిన క్వశ్చన్ సార్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్ కెన్ బి యూజ్డ్ టు కన్స్ట్రక్ట్ ద ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ లేదా అంటే ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ ని? అసలు యాక్చువల్గా మీ లెవెల్ వరకు అసలు ఫ్లిప్ ఫ్లాప్స్ అనేది ఇవ్వద్దు సార్. అది హయ్యర్ లెవెల్. ఇది ఫ్లిప్ ఫ్లాప్స్ వచ్చేసరికి మనం మేజర్గా అప్ టు కాంబినేషనల్ సర్క్యూట్స్ వరకు చూస్తాం. బట్ ఇక్కడ చూడండి ఫ్లిప్ ఫ్లాప్స్, ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ కి సంబంధించి మనము ఏ గేట్స్ ని యూజ్ చేస్తామో అంటున్నాం. నార్మల్గా ఫ్లిప్ ఫ్లాప్స్ ని వేటితో మనము చేస్తాం సార్ అంటే ఐదర్ నాండ్ గేట్స్ కానీ లేదా అంటే నార్ గేట్స్ ని కానీ వాడి మనం ఫ్లిప్ ఫ్లాప్స్ ని డెవలప్ చేస్తాం సార్. సో ఇక్కడ 2 నార్ గేట్స్ అన్న యూజ్ చేసుకొని మనం ఫ్లిప్ ఫ్లాప్ ని డెవలప్ చేయొచ్చు, లేదా అంటే 2 నాండ్ గేట్స్ అన్న యూజ్ చేసుకొని అయినా మనం ఫ్లిప్ ఫ్లాప్స్ ని మనం డెవలప్ చేయొచ్చు సార్. సో ఇది ఫ్లిప్ ఫ్లాప్స్ ని ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తాము అనే దాని మీద క్వశ్చన్ అడిగారు సార్. నెక్స్ట్ ఫైండ్ ద ఎల్సిఎం సార్. ఎల్సిఎం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారు? 84, 92, 76 కి సంబంధించి. సో ఏ విధంగా చేస్తాం సార్? 84, 92 అండ్ 76. సో ఏ టేబుల్లో మనకి వెళ్తుందో చూసుకోండి సార్. ఫస్ట్ 4 టేబుల్లో రాస్తున్నాను. 4 2 జా, 4 1 జా, 4 2 జా, 4 3 జా. నెక్స్ట్ వన్ 4 1 జా, ఎంత మిగిలింది సార్? 3 మిగిలింది. 3 అంటే 36. 36 అంటే 4 టేబుల్లో ఎన్ని టైమ్స్ పోతుంది? 4 9 జా, 19 జా.
ఇంకా ఇవి ఏ టేబుల్లో అన్నా పోతాయా సార్? 21, 23, 19. సో ఏ టేబుల్లో పోదు కాబట్టి ఈ మూడుని మీరు మల్టిప్లికేషన్ చేశారు అనుకోండి, మనకు ఆన్సర్ వస్తుంది. సో ఆన్సర్ని చెక్ చేసేటప్పుడు ఏంటి అంటే షార్ట్ కట్ మెథడ్ ఏంటి, ఫస్ట్ ఇక్కడ అన్నిట్లో చూడండి 0 0 0 ఇచ్చాడు, బట్ ఇది ఒక్క నెంబర్కి మాత్రమే 8 ఇచ్చాడు. సో ఇప్పుడు 8 వస్తుందా లాదరద్దా ఒక్కసారి చెక్ చేసుకోండి. లాస్ట్ డిజిట్స్ మాత్రమే మల్టిప్లికేషన్ చేసుకోండి. ఇక్కడ ఏం లేదు కాబట్టి ముందు 0 రాసేసుకుంటున్నాను సార్. సో 1 into 3 12, 12 into 9 18. సో 18, నెక్స్ట్ వన్ వచ్చేసరికి 4. అంటే లాస్ట్ వచ్చేసరికి నంబర్ ఏమొచ్చింది సార్ అంటే మనకి 8 వచ్చింది. సో దాని ద్వారా మనం ఈజీగా మీరు క్రాస్ మల్టిప్లికేషన్ అనేది చేయొచ్చు సార్. ఇది మీరు ఎప్పుడైనా సరే షార్ట్ కట్స్ని మల్టిప్లికేషన్ చేసేటప్పుడు షార్ట్ కట్ని వాడడానికి ట్రై చేయండి. మళ్ళీ ఇది కూడా సేమ్ ఫ్లిప్ ఫ్లాప్స్కి సంబంధించిన క్వశ్చనే సార్. సో హయ్యర్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ సార్ ఇది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మీరనే కాదు, మీతో పాటు ఎవ్వరూ కూడా చేయరు సార్. ఎవరికన్నా లక్ ఉంటే బై ఛాన్స్ వాడికి తగులుంటుందేమో, బట్ మిగిలిన అందరికీ కూడా ఈ క్వశ్చన్ రాంగ్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి మ్యాక్సిమం కేసెస్లో. సో ఒకసారి చూడండి, వెన్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ బోత్ ఆర్ హై. మనకి ఇంతకుముందు ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ చూసాము. ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ తర్వాత నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్ ఏంటి అంటే జేకే ఫ్లిప్ ఫ్లాప్. ఈ జేకే ఫ్లిప్ ఫ్లాప్ని మేజర్గా దేనికోసం వాడతాం సార్ అంటే ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్లో ఉన్న డ్రాబ్యాక్ని అవాయిడ్ చేయడానికి యూజ్ చేసేది ఎవరిని సార్ అంటే ఈ జేకే ఫ్లిప్ ఫ్లాప్ని యూజ్ చేస్తాం. సో డ్రాబ్యాక్ని అవాయిడ్ చేసేది ఎవరు సార్ అంటే జేకే ఫ్లిప్ ఫ్లాప్. వాట్ హ్యాపెన్స్ ఆన్ ద నెక్స్ట్ పాజిటివ్ క్లాక్ ఎడ్జ్. ఎప్పుడైతే జేకే ఫ్లిప్ ఫ్లాప్లో బోత్ గనక హై ఉన్నప్పుడు వాట్ హ్యాపెన్స్ టు ద నెక్స్ట్ క్లాక్ ఎడ్జ్ ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుంది అంటున్నాడు. సో మనకి జేకే ఫ్లిప్ ఫ్లాప్లో బోత్ రెండు కనుక హై స్టేట్స్ ఉంటాయి కనుక మనం దీన్ని ఏం స్టేట్ అంటాం సార్ అంటే టాగ్లింగ్ స్టేట్ అంటాం. టాగ్లింగ్ స్టేట్ అంటే 1 ఉంటే 0 అవ్వడం, 0 ఉంటే 1 అవ్వడం సార్. నథింగ్ బట్ QN బార్ తీసుకుంటాం. అదే ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్లో కనుక తీసుకుంటే ఇదే 1 1 ఉన్నాయనుకోండి, ఆ స్టేట్ని మనం ఇన్వాలిడ్ స్టేట్ అంటాం సార్. దిస్ ఈస్ ద మేజర్ డ్రాబ్యాక్. ఈ డ్రాబ్యాక్ని అవాయిడ్ చేయడానికి మనము జేకే ఫ్లిప్ ఫ్లాప్కి వచ్చాం సార్. సో ఇక్కడ వరకు మనం డిస్కస్ చేసాము. సో రిమైనింగ్ ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఏమేమి ఉన్నాయి మీకు మేజర్గా బ్యాటరీస్, అదేవిధంగా ఇల్యూమినేషన్, అదేవిధంగా మిషన్స్. సో వీటికి సంబంధించిన ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఈ క్వశ్చన్స్తో పాటు మీరు ఏ అబ్జెక్షన్స్ని రైజ్ చేయాలి, వాటికి ఏ విధంగా మీరు పీడిఎఫ్ని అప్లోడ్ చేయాలి, ఇవన్నీ కూడా మీకు రాజశేఖర్ సార్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి అనేది మీకు ఇప్పుడు ఇస్తారు సార్. థ్యాంక్ యూ ఆల్. హాయ్ మై డియర్ సింగరేణి ఆస్పిరెంట్స్, ఎగ్జామ్ ఆల్రెడీ కంప్లీట్ అయింది. రెస్పాన్స్ షీట్ కూడా పెట్టాడు సార్. ఇది ఐటీఐ వాళ్ళది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, దీని తర్వాత డిప్లొమా బీటెక్ వాళ్ళది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్. సారీ ఫర్ ద డిలే, నిన్న కొంచెం బిజీ ఉండే అందుకని డిలే అయింది. అండ్ దీంట్లో ఇప్పటివరకు ఐటీఐలో అరౌండ్ 3 క్వశ్చన్స్ వరకు మన అబ్జెక్షన్స్ రైజ్ చేయొచ్చు. ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూద్దాం సార్. ఆల్రెడీ మన సంపత్ సార్ కొన్ని డిస్కస్ చేశాడు, కొన్ని నేను డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ పవర్ సిస్టమ్ రిలేటెడ్, ఎర్తింగ్ రిలేటెడ్ మన నాగరాజు సార్ డిస్కస్ చేస్తారు సార్. లెట్స్ సీ ఇన్ ద ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి సార్. వాట్ ఈస్ డన్ వెన్ ద సింగిల్ ఆల్టర్నేటర్ కెనాట్ మీట్ ద పవర్ డిమాండ్? పవర్ డిమాండ్ ఎక్కువ ఉంది, సింగిల్ ఆల్టర్నేటర్ ఉంది, పవర్ డిమాండ్ని ఇది ట్యాకిల్ చేయలేకపోతుంది. అప్పుడు ఏం చేయాలి? రెడ్యూస్ ద లోడ్ సర్క్యూట్ అంట, లేదంటే కనెక్ట్ 2 ఆల్టర్నేటర్స్ ఇన్ ప్యారలల్. అంతే కదా సార్, 2 ఆల్టర్నేటర్స్ని ప్యారలలో కనెక్ట్ చేసి ప్యారలల్ ఆపరేషన్ చేసి మనం లోడుని ఎక్స్ట్రా ఎంత ఉన్నా సరే మనము ట్యాకిల్ చేయవచ్చు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది సార్ ఎర్తింగ్ పార్ట్ సార్ డిస్కస్ చేస్తాడు సార్. ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు చూడండి. వై డస్ ఏ లో సెన్సిటివ్ వోల్టీమీటర్ ప్రొడ్యూస్ హై ఎర్రర్స్? జనరల్గా వోల్టీమీటర్స్ యూజ్ చేసేటప్పుడు ఏ మీటర్ అయినా, ఎస్పెషల్లీ వోల్టీమీటర్లో మనం హై సెన్సిటివ్ వోల్టీమీటర్సే యూజ్ చేస్తాం. హై సెన్సిటివ్ వోల్టీమీటర్లో హై రెసిస్టెన్స్ ఉంటుంది, అప్పుడు దాని నుంచి కరెంట్ ఫ్లో అవ్వదు, మనకి ఎర్రర్స్ అనేవి రావు. ఇక్కడ ఏమన్నాడంటే ఇట్ యాక్ట్ యాజ్ ఏ షంట్, ఎందుకంటే లో రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి. అప్పుడు రెడ్యూస్ ద సర్క్యూట్ రెసిస్టెన్స్, ప్యారలల్లో సర్క్యూట్ రెసిస్టెన్స్ రెడ్యూస్ అవుతుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ద సెకండ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సార్.
దాని తర్వాత ఇక్కడ బ్యాటరీస్లోంచి క్వశ్చన్ అడిగాడు సార్, what is the electrolyte used in lead acid cell and what is the typical specific gravity range? మనకు తెలుసు జనరల్గా ఎలక్ట్రోలైట్ యూస్డ్ ఈస్ H2SO4 అండ్ స్పెసిఫిక్ గ్రావిటీ రేంజ్ ఇన్ జనరల్గా 1.18 to 1.28 ఉండాలి. ఇచ్చిన ఆప్షన్స్లో ఇక్కడ డైల్యూటెడ్ హెచ్సిఎల్ కాదు, 3 H2SO4s ఉన్నాయి అండ్ దీని వాల్యూ 1.0 ఉండదు, 1.3 ఉండదు. సో ఇచ్చిన దాంట్లో ప్రిఫరబుల్ ఆన్సర్ సెకండ్ వన్. ఈజీ క్వశ్చన్ సార్, ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. నెక్స్ట్ వన్ ఇక్కడ what is defined as the distance between two adjacent poles? రెండు అడ్జసెంట్ పోల్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఏమంటారు సార్ అంటే పోల్ పిచ్ అంటారు. వెరీ సింపుల్ క్వశ్చన్ సార్. నెక్స్ట్ వన్ ఇక్కడ ఇల్యూమినేషన్లోంచి క్వశ్చన్ ఇచ్చాడు సార్, వాట్ ప్రిన్సిపల్ స్టేట్స్ దట్ సర్ఫేస్ ఇల్యూమినేషన్ డిక్రీజెస్ ఇన్ ఇన్వర్స్ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్. Square of the distance. Illumination inversely proportional to square of the distance. What is that inverse square law? Simple question sir. Mostly batteries illumination lonchi chaala easy questions ichchadu sir. What is the basic reason for earthing in electrical? Sir discuss chestadu sir earthing gurinchi. Next ikkada em question adigadu chudandi, which lighting system is characterized by high energy efficiency but is often associated with glare, making it particularly suitable for flood and industrial lighting application. Industrial lighting application, flood light application మనం వాడేది డైరెక్ట్ లైటింగ్ సిస్టమే. అది కాకుండా జనరల్గా హైయెస్ట్ ఎఫిషియన్సీ ఉండేది కూడా డైరెక్ట్ లైటింగ్ సిస్టమే. డైరెక్ట్ లైటింగ్ సిస్టమ్ అంటే మీకు తెలుసు 90% ఆఫ్ లైట్ డైరెక్ట్గా రీచ్డ్ ఆన్ టు ద వాట్ ఎవర్ ద వర్కింగ్ ప్లేన్. మీకు తెలుసు, చాలా ఈజీ క్వశ్చన్ సార్ ఇది కూడా. నెక్స్ట్ వన్ ఐఈ రూల్స్ సార్ డిస్కస్ చేస్తాడు సార్. ప్రిన్సిపల్ ఆన్ విచ్ ఆల్టర్నేటర్ ఆపరేట్స్. ఆల్టర్నేటర్ ఆపరేట్ అయ్యేది ఏంటి సార్? ఫారడేస్ లాస్. ఏమున్నాయి సార్? కూలమ్స్ లాస్, ఓమ్స్ లాస్, న్యూటన్స్ లాస్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ సార్. అన్నీ అవే ఉంటాయి సార్ యాజ్ యూజువల్గా. నెక్స్ట్, what is the efficiency of nickel iron cell in terms of ampere hour and watt hour? మనం చెప్పుకుందాం అన్నిటికన్నా తక్కువ నికెల్ ఐరన్ సెల్స్కే ఉంటుంది మనకిచ్చిన లెడ్ యాసిడ్ అండ్ లిథియం అయాన్ బ్యాటరీస్తో కంపేర్ చేస్తే. అప్రాక్సిమేట్లీ 80% ఆఫ్ ఆంపియర్ అవర్ ఎఫిషియన్సీ, 60% ఆఫ్ వాట్ అవర్ ఎఫిషియన్సీ. చాలా ఈజీ క్వశ్చన్ సార్. డైరెక్ట్గా మన నోట్స్లో మీకు వాల్యూస్ కూడా ఉంటాయి. ఇవి సార్ ఆల్రెడీ డిస్కస్ చేశాడు. ఇది కూడా ఈజియెస్ట్ క్వశ్చన్ సార్. 60 వాట్స్ బల్బ్ అంట 860 లూమెన్స్ ఇస్తుందంట. లూమినస్ ఎఫిషియన్సీ ఎంత అంటున్నాడు. లూమినస్ ఎఫిషియన్సీ అంటే 5/P. 5 వచ్చేసి 860 అండ్ P వచ్చేసి 60 వాట్స్. క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది సార్? 6 1s, ఇంకొక 26 ఉంటుంది. 6 4s 24, 26 అంటే ఇంకొక 3 ఉంటుంది. ఈజీ ఆన్సర్ 14.3. చాలా ఈజీ సార్. నెక్స్ట్, హౌ కెన్ ద లోడ్ బి షిఫ్టెడ్ ఫ్రమ్ వన్ జనరేటర్ టు అనదర్ జనరేటర్? ఒక జనరేటర్ నుంచి ఇంకో జనరేటర్కి లోడ్ ఏ విధంగా షిఫ్ట్ చేస్తాం సార్ అంటే బై అడ్జస్టింగ్ ద ఫీల్డ్ ఎగ్జైటేషన్. ఆ ఫీల్డ్ లోడ్ షెడ్యూలింగ్ బై ఫీల్డ్ ఎగ్జైటేషన్ మెథడ్. ఇది ఆల్టర్నేటర్స్లోంచి కొంచెం డిఫరెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇల్యూమినేషన్లో చాలా క్వశ్చన్స్ అడిగాడు సార్. ఇల్యూమినేషన్లో ఫర్ వాట్ పర్పస్ ఆర్ హాలోజన్ ల్యాంప్స్? హాలోజన్ ల్యాంప్స్ జనరల్గా హాలోజన్ ల్యాంప్స్ మనం ఫోటోగ్రఫీ, ఫిల్మ్ కెమెరాస్ దాంట్లో వాడతాం సార్ జనరల్గా. అదే అడిగినాడు. స్మాలర్ బట్ వెరీ షార్ట్ లైఫ్ టైమ్, కామన్లీ మ్యానుఫ్యాక్చర్డ్. ఈజీ క్వశ్చన్ సార్. నెక్స్ట్ ఏం అడిగినాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ టిపికల్లీ యూస్డ్ యాజ్ ఎ ప్రైమ్ మూవర్ ఫర్ అన్ ఆల్టర్నేటర్? ఇనిషియల్గా ఆల్టర్నేటర్కి ప్రైమ్ మూవర్గా ఏది వాడొచ్చు సార్ అంటే డీజిల్ ఇంజన్ని వాడొచ్చు సార్. ప్రైమ్ మూవర్గా బ్యాటరీలు, కెపాసిటర్లు వాడరాదు సార్. డీజిల్ ఇంజన్ని మనం వాడొచ్చు ప్రైమ్ మూవర్గా. నెక్స్ట్ ఇది సార్ డిస్కస్ చేస్తాడు సార్. నెక్స్ట్ సార్ డిస్కస్ చేస్తాడు సార్ ఇవన్నీ. ఎలక్ట్రోడ్, కెపాసిటర్ కామన్లీ యూజ్డ్ అండ్
దేర్ షుడ్ బి, ఇది చూడండి ఒకసారి, వేర్ షుడ్ ఇన్సులేషన్ రెసిస్టెన్స్ బి మెజర్డ్ ఇన్ ఏ డీసీ జనరేటర్. డీసీ జనరేటర్లో ఇన్సులేషన్ రెసిస్టెన్స్ ఎక్కడ మెజర్ చేయాలి? ప్రాక్టికల్ క్వశ్చన్ సార్ ఇది. ఎక్కడ మెజర్ చేయాలి సార్? బిట్వీన్ ద వైండింగ్ అండ్ ఫ్రేమ్. ఫ్రేమ్ నథింగ్ బట్ ఎర్త్ కనెక్ట్ చేస్తుంటాం ఆల్రెడీ, ఎర్త్ ఫ్రేమ్ని ఎర్తింగ్ ఇచ్చేస్తుంటాం. సో వైండింగ్కి ఎర్తింగ్కి మధ్యలో, లేదంటే వైండింగ్కి ఫ్రేమ్కి మధ్యలో, ఆర్ బిట్వీన్ టూ వైండింగ్స్. ఇన్సులేషన్ ఎక్కడ ఉంటుంది? ఇన్సులేషన్ రెండు వైండింగ్స్ మధ్యలో ఉంటుంది ఇన్సులేషన్. అక్కడ మనం మెజర్ చేయాలి. ప్రాక్టికల్లీ క్వశ్చన్, మీరు సింపుల్గా డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఇది కూడా ఈజీ క్వశ్చన్ సార్. బ్యాటరీస్లో వాట్ ఈస్ ద యావరేజ్ ఈఎంఎఫ్ ఆఫ్ లెడ్ యాసిడ్ సెల్? లెడ్ యాసిడ్ సెల్ ఎంత ఉంటుంది? 2.1 volts. అందరికీ తెలిసిన ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ ట్రికిల్ ఛార్జ్. ట్రికిల్ ఛార్జ్ అంటే ఏంటి? స్లోగా ఛార్జ్ అవ్వడాన్ని ట్రికిల్ ఛార్జింగ్ అంటాం. అయితే మనం అరౌండ్ 5% అని చెప్పుకుందాం సార్ రేట్ ఆఫ్ ఛార్జింగ్, లేదంటే రేట్ ఆఫ్ ఛార్జింగ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ సెల్ఫ్ డిశ్చార్జ్ అని చెప్పుకుందాం. అప్పుడు ఛార్జింగ్ ఏ బ్యాటరీ ఎట్ వెరీ లో రేట్, టిపికల్లీ 2 to 3% ఫర్ ఎక్స్టెండెడ్ పీరియడ్. అంతే కదా సార్? ఇలా సింపుల్ క్వశ్చన్ సార్. ఛార్జింగ్ బ్యాటరీ ఎట్ రేట్ ఆఫ్ 2 to 3 times కాదు, 2 to 3%. ఇక్కడ అన్నాడు ఛార్జింగ్ ఏ బ్యాటరీ ఎట్ రేట్ ఈక్వల్ టు నార్మల్ కాదు, అప్పుడు బక్లింగ్ వస్తుంది. నెక్స్ట్ ఛార్జింగ్ ఏ బ్యాటరీ ఇంటర్మీడియట్లీ విత్ షార్ట్ బర్స్ట్ హై కరెంట్ కాదు సార్. దిస్ ఈజ్ ఈజీ క్వశ్చన్. మీరు సింపుల్గా 4 ఆప్షన్స్ చదివితే ఈజీగా ఆన్సర్ చేసేస్తారు సార్. టు క్యాలిబ్రేట్ ఏ డీసీ మీటర్ యాక్యురేట్లీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నెసెసరీ? ఒక డీసీ మీటర్ని యాక్యురేట్గా మనము క్యాలిబ్రేషన్ అంటే చెప్పాను కదా, మనము దానిపైన నెంబరింగ్ ఇవ్వడం. యాక్యురేట్గా నెంబరింగ్ ఇవ్వాలంటే మన దగ్గర ఏం ఉండాలి? యాక్యురేట్ డీసీ వోల్టేజ్ సోర్సా, ఏ వేరియబుల్ డీసీ కరెంట్ సోర్సా? అంటే జనరల్గా వేరియబుల్ డీసీ కరెంట్ సోర్సే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బట్ అక్కడ క్వశ్చన్ ఇంకో కొంచెం క్లారిటీగా ఇవ్వాల్సింది. డీసీ వోల్ట్ మీటరా, డీసీ కరెంట్ మీటరా, ఏంటో క్లారిటీ ఇస్తే బాగుండేది. బట్ దీనికి మరీ అబ్జెక్షన్ పెట్టలేము సార్. మనము వేరియబుల్ డీసీ కరెంట్ సోర్స్ ఉంటే మనం యాక్యురేట్గా ఇవ్వచ్చు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఏం క్వశ్చన్ సార్? చూడండి ఇది ఏమన్నాడు? విచ్ మెథడ్ ఆఫ్ మేకింగ్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఇన్వాల్వ్స్ ద యూజ్ ఆఫ్ ఎ పోల్ చేంజర్ విత్ ఏ కాయిల్ ఆఫ్ మెనీ టర్న్స్ అండ్ an iron core inside it. జనరల్గా మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? మేకింగ్ ఆఫ్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ తయారు చేస్తున్నాం. దాన్నే మనం ఏమంటామంటే ఎలక్ట్రోమాగ్నటైజేషన్ మెథడ్స్. మ్యాగ్నటైజేషన్ చేస్తున్నాము. నెక్స్ట్ ఏమన్నాడు సార్? ఇక్కడ చూడండి ఏమన్నాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొసీజర్స్ అదర్స్ టు స్టాండర్డ్ సేఫ్టీ నామ్స్ ఆఫ్ ఆపరేటింగ్ డీసీ మోటార్? స్టాండర్డ్ సేఫ్టీ నామ్స్ అంట. ఏమున్నాయి సార్? రెగ్యులర్లీ ఇన్స్పెక్ట్ అండ్ మెయింటైన్ ద మోటార్, ఎన్షూరింగ్ ఇట్ ఈస్ ప్రాపర్లీ గ్రౌండెడ్ అండ్ దట్ ఆల్ కనెక్షన్స్ ఆర్ సెక్యూర్డ్ అండ్ ఐసోలేటెడ్. నార్మలే సార్. మీరు జనరల్గా సేఫ్టీ ప్రికాషన్స్లోంచి క్వశ్చన్ అడిగాడు సార్. హౌ డస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీటర్ detect the frequency of meter by indicating the alternating currents, not the direct currents. Producing magnetic field కాదు, radio waves కాదు, కన్వర్టింగ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ ఇంటూ మ్యాగ్నెటిక్ ఎనర్జీ కాదు, సింపుల్ ఆల్టర్నేటింగ్ కరెంట్ మనకు వస్తే ఈజీగా చెప్పొచ్చు. వాట్ డస్ ద టర్మ్ మీన్? వాట్ డస్ ద టర్మ్ లుమెన్ రిఫర్స్ టు? లుమెన్ అంటే ఏంటి? లుమినస్ ఫ్లక్స్ యొక్క యూనిట్స్ వచ్చేసి లుమెన్. దాన్ని బేస్ చేసుకుని ఆప్షన్స్ చూడాలి సార్. ఆప్షన్ ఏ మెజర్ ఆఫ్ బ్రైట్నెస్ కాదు సార్. ద యూనిట్ ఆఫ్ లుమినస్ ఫ్లక్స్ కరెక్టే. డిఫైన్డ్ as the amount of light contained in 1 steradian from a source of 1 candela. 1 candela 5/ω కదా సార్? 5/ω కదా. 1 candela ఉండి 1 steradian ఉంటే దాన్ని 1 lumen అంటాం. 1 steradian 1 candela ఉంటే దాన్ని 1 lumen అంటాం. అదే ఎక్స్ప్లెయిన్ చేశాడు. సింపుల్గా యూనిట్స్ ఆఫ్ లుమినస్ ఫ్లక్స్ కూడా కరెక్టే. సో ఈజీ క్వశ్చన్ 37. ఇగో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చాడు సార్. అన్ని ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి సార్. మ్యాచ్ ద ఫాలోయింగ్. లూజ్ కనెక్షన్స్ ఉంటే ఏం చేయాలి? టైట్ చేయాలి. స్టడ్ మే నాట్ బి ఫర్మ్, అప్పుడు టైటన్ ద స్టడ్స్ సరిగా లేకపోతే. ఇన్సఫిషియంట్ ప్రెషర్ ఆఫ్ ద హ్యాండిల్, ప్రెషర్ ఇన్సఫిషియంట్ ఉంది, అడ్జస్ట్ ద ప్రెషర్. ఫార్మేషన్ ఆఫ్ డర్ట్ ఫామ్ అయింది అక్కడ, క్లీన్ ఇట్.
అన్నీ డైరెక్ట్గా ఇచ్చేశాడు సార్. సో ఆన్సర్ ఏకి 1, బికి 2, సికి 3, డికి 4. సింపుల్ క్వశ్చన్. ఇట్లాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేసిన వాళ్ళకి జాబ్ వస్తుంది సార్. ఏమన్నాడు సార్ ఇక్కడ చూడండి, వెన్ ద కరెంట్ త్రూ an inductor changes, it induces an EMF that oppose the change in current. Oppose the change in current అంటే లెన్స్ లా, మీ అందరికీ తెలిసిన లానే. What is the purpose of holes in stampings of an alternator? స్టాంపింగ్స్ పైన హోల్స్ ఉంటాయి కదా, ఎందుకు అని అడుగుతున్నాడు. ఫెసిలిటేట్స్ ద అసెంబ్లీ ఆఫ్ ద ఆల్టర్నేటర్ కాదు, క్రియేట్ పాత్వేస్ ఆఫ్ కూలెంట్ కాదు, టు రెడ్యూస్ ద మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ రెడ్యూస్ చేయడం కాదు సార్, టు ప్రొవైడ్ యాక్సియల్ అండ్ రేడియల్ వెంటిలేషన్ డక్ట్స్, అఫ్ కోర్స్ ఫర్ ఎఫెక్టివ్ కూలింగ్. ఇక్కడ కూడా ఇచ్చినాడు చూడండి, పాత్వేస్ ఫర్ కూలెంట్ ఫ్లూయిడ్ ఏం కాదు సార్, ఇక్కడ జనరల్గా ఎఫిషియంట్ కూలింగ్ ఇవ్వడానికి మనం వెంటిలేషన్ డక్ట్స్ ఇస్తున్నాం అంతే. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది చూడండి ఏమో ఇచ్చారు. వాట్ హ్యాపెన్స్ వెన్ ద ప్లాంట్ ప్లేట్స్ ఆర్ ఫుల్లీ చార్జ్డ్ ఇన్ లెడ్ యాసిడ్ సెల్? లెడ్ యాసిడ్ సెల్లో ఫుల్గా ఛార్జ్ అయితే ఏమవుతాయంట? దే ఆర్ మేడ్ లెడ్ పెరాక్సైడ్ ఎట్ బిగినింగ్లో లెడ్ పెరాక్సైడ్తో తయారు చేస్తాం, ఓకే. అండ్ రిమైన్స్ అన్చేంజ్డ్ ఆఫ్టర్ ఛార్జింగ్ తర్వాత అది ఏమవ్వాలి? జనరల్గా ఛార్జింగ్ తర్వాతనే లెడ్ పెరాక్సైడ్ అవుతాయి. దే ఆర్ మేడ్ ఆఫ్ ప్యూర్ లెడ్ ఎట్ బిగినింగ్ విచ్ చేంజెస్ టు లెడ్ పెరాక్సైడ్ ఆఫ్టర్ ఛార్జింగ్. ఎందుకు అవుతాయి సార్? కావు సార్. జనరల్గా మన పాజిటివ్ ఎలక్ట్రోడ్ ఏమో PbO2తోని, నెగిటివ్ ఎలక్ట్రోడ్తో వచ్చేసి Pbతో తయారు చేయాలి. దాన్ని డిశ్చార్జ్ చేసినప్పుడు రెండు కూడా PbSO4గా కన్వర్ట్ అవుతాయి డిశ్చార్జ్ అయినప్పుడు. మళ్ళీ ఛార్జింగ్ చేసినప్పుడు రెండు కూడా PbO2గా Pbగా కన్వర్ట్ అవుతాయి. ఇక్కడ పాజిటివ్ ఎలక్ట్రోడో నెగిటివ్ ఎలక్ట్రోడో చెప్పలే ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటి కూడా సెట్ అవ్వట్లేదు. దే ఆర్ మేడప్ ఆఫ్ లెడ్ పెరాక్సైడ్ ఎట్ ద బిగినింగ్ అండ్ రిమైన్స్ అన్చేంజ్డ్ కాదు. దే ఆర్ మేడప్ ఆఫ్ ప్యూర్ లెడ్ బిగినింగ్ చేంజెస్ టు లెడ్ పెరాక్సైడ్ కాదు. ఈ క్వశ్చన్కి మనం అబ్జెక్షన్ పెట్టొచ్చు. దానికి కావాల్సిన కంటెంట్ నేను ఇస్తాను సార్ మళ్ళీ. ఇది 4th క్వశ్చన్ అనుకుంటా. 3rd క్వశ్చనా 4th క్వశ్చనా? ఒక 2 క్వశ్చన్స్ ఆల్రెడీ సంపత్ సార్ చెప్పాడు, ఓకేనా. ఈజీ క్వశ్చనే, బట్ క్లారిటీ లేదు సార్ క్వశ్చన్లో. విచ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు వ్యారీ ద స్పీడ్ ఆఫ్ ద DC మోటార్? బై వేరియింగ్ ద ఫీల్డ్ ఫ్లక్స్ని వేరీ చేసి DC మోటార్లో స్పీడ్ ఎలా కంట్రోల్ చేయాలని అడుగుతున్నాడు. షంట్ ఫీల్డ్ కంట్రోల్ మెథడ్ అన్నాడు, సరే. ఆర్మేచర్ కంట్రోల్ కాదు. సిరీస్ ఫీల్డ్ కంట్రోల్ మెథడ్ అన్నాడు, వోల్టేజ్ కంట్రోల్ కాదు. ఇక్కడ సిరీస్ మోటారో షంట్ మోటారో చెప్పలేదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఆప్షన్లో షంట్ ఫీల్డ్ కంట్రోల్ చేయొచ్చు, సిరీస్ ఫీల్డ్ని కూడా కంట్రోల్ చేసి స్పీడ్ని కంట్రోల్ చేయొచ్చు. సో క్వశ్చన్లో క్లారిటీ లేదు. ఏమని పెడతారు స్టూడెంట్స్? కోర్స్ కొంతమంది షంట్ ఫీల్డ్కి ఇవ్వచ్చు, బట్ బాగా ఆలోచిస్తే సిరీస్ ఫీల్డ్లో కూడా సిరీస్ ఫీల్డ్ వైండింగ్ని కూడా కంట్రోల్ చేస్తే సిరీస్ ఫీల్డ్ ఫ్లక్స్ కూడా కంట్రోల్ అవుతే స్పీడ్ కంట్రోల్ అవుతుంది సార్. సెకండ్ క్వశ్చన్ సార్ ఒక 2 చెప్పాడు, నేను ఒక 2 చెప్పాను సార్ అబ్జెక్షన్కి. దీన్ని కూడా అబ్జెక్షన్ చేయవచ్చు. నెక్స్ట్ కార్బన్ సార్ చెప్తాడు సార్, ఇది రెసిస్టర్స్, ఇది అయిపోయింది సార్. ఇది ద మెయిన్ పర్పస్ ఆఫ్ రెసిడ్యువల్ కరెంట్ డివైస్ సార్ చెప్తాడు సార్. ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ట్రిప్ మెకానిజం చెక్ షుడ్ బి పర్ఫార్మ్డ్ ఇన్ ఆల్టర్నేటర్ ప్రాపర్ ఆపరేషన్ జరగాలంటే చూడండి ఇక్కడ, which checks should be performed on alternator to ensure proper operation? Measure engine temperature, check the continuity of winding. ఓకే సార్, దీనికి ఇచ్చేయచ్చు ప్రాక్టికల్గా. కంటిన్యూటీ ఆఫ్ వైండింగ్ ఉంటే ఎనఫ్. ఇది ఆల్రెడీ సార్ చెప్పాడు. ఇన్ ఏ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ప్రైమరీ అండ్ సెకండరీ? ప్రైమరీ వైండింగ్ హ్యావ్ లెస్ నెంబర్ ఆఫ్ టర్న్స్, సెకండరీ వైండింగ్ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ టర్న్స్. కరెక్ట్, ఇది సింపుల్ క్వశ్చన్ సార్. నెక్స్ట్ 51 అయిపోయింది, 52 అయిపోయింది. ఏమన్నాడు సార్ ఇక్కడ? ఇఫ్ ద ఫేజ్ సీక్వెన్స్ ఆఫ్ అన్ ఆల్టర్నేటర్ చేంజ్డ్, ఆల్టర్నేటర్లో ఫేజ్ సీక్వెన్స్ చేంజ్ చేస్తే వాట్ విల్ బి ద ఎఫెక్ట్ ఆన్ ద కనెక్టెడ్ లోడ్?
ఫేజ్ సీక్వెన్స్ చేంజ్ చేస్తే సప్లై వచ్చేది కూడా రివర్స్ అవుతుంది. అప్పుడు రివర్స్ అవుతే ఏదైతే 3 ఫేజ్ మోటార్స్ ఉన్నాయో దానికి కనెక్ట్ అయినాయి వాటి సప్లై రివర్స్ అవుతే రోటార్ రొటేషన్ కూడా రివర్స్ అవుతుంది. 3 ఫేజ్ మోటార్ విల్ రన్ ఇన్ రివర్స్ డైరెక్షన్, బట్ ఇట్ మే నాట్ ఎఫెక్ట్ ద లైటింగ్ అండ్ హీటింగ్ లోడ్స్. వాటిపైన పెద్దగా ఎఫెక్ట్ పడదు, ఓన్లీ 3 ఫేజ్ లోడ్స్ పైనే ఎఫెక్ట్ పడుతుంది. లైటింగ్ లోడ్స్ అంటే 3 ఫేజ్ లోడ్స్ కాదు, హీటింగ్ కూడా 3 ఫేజ్ లోడ్స్ కాదు సార్, అది పెద్ద ఎఫెక్ట్ పడదు. ఇది కరెక్ట్ ఆన్సరే సార్. నెక్స్ట్ ఇది కొంచెం బ్లర్ అయింది సార్. ఏమన్నాడంటే వాట్ ఆర్ ద క్రిటికల్ ఫ్యాక్టర్స్ ఫర్ అచీవింగ్ ప్రాపర్ ఇల్యూమినేషన్ ఇన్ స్పేస్. ప్రాపర్ ఇల్యూమినేషన్ రావాలంటే నేచర్ ఆఫ్ ద వర్క్, మెయింటెనెన్స్ ఫ్యాక్టరు, డిజైన్ కన్సిడరేషను, కాస్ట్, ప్రాపర్టీస్ ఆఫ్ గుడ్ ఇల్యూమినేషన్, ఇవన్నీ మనం కన్సిడర్ చేయాలి. అది సార్. నెక్స్ట్ డిరైవ్డ్ యూనిట్స్ అంటే ఏంటి అంటున్నాడు. డైరెక్ట్గా కాకుండా దానికి మల్టిప్లికేషనో డివిజనో చేసి వచ్చిన యూనిట్స్ని డిరైవ్డ్ యూనిట్స్ అంటారు. యూనిట్స్ ఫార్మ్డ్ బై కంబైనింగ్ బేసిక్ యూనిట్స్ విత్ మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్. బేసిక్ యూనిట్స్కి ఏదైనా చేస్తే వచ్చేది డిరైవ్డ్ యూనిట్స్. ఇది ఆల్రెడీ సార్ చెప్పాడు. డీసీ మోటార్, డీసీ జనరేటర్. వెన్ పర్ఫార్మింగ్ కంటిన్యూటీ టెస్ట్ ఇన్ ఏ డీసీ జనరేటర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టెప్స్ షుడ్ బి ఇంక్లూడెడ్. ఏంటి సార్ కంటిన్యూటీ? డిస్కనెక్ట్ ద జనరేటర్ ఫ్రమ్ ద పవర్ సప్లై అండ్ ద లోడ్, దెన్ యూజ్ ఏ మల్టీమీటర్ ఫర్ కంటిన్యూటీ బిట్వీన్ ద టెర్మినల్స్ అండ్ గ్రౌండ్. కంటిన్యూటీ కోసం అంటే ఇంకా అదే సార్. 57, 58. According to Faraday's laws of electromagnetic induction, how can an electromotive force induces? EMF ప్రొడ్యూస్ అవ్వాలంటే కండక్టర్స్ ఉండాలి, ఫ్లక్స్ ఉండాలి, ఒకటి స్టేషనరీ ఉంటే ఒకటి మూవింగ్లో ఉండాలి, ఒకటి మూవింగ్లో ఉంటే ఒకటి స్టేషనరీ ఉండాలి. దాన్నే రిలేటివ్ టైం వేరియేషన్, రిలేటివ్ స్పేస్ వేరియేషన్ అన్నాం. బై ఐదర్ ద రిలేటివ్ మోషన్, రిలేటివ్ మూమెంట్ ఆఫ్ ద కండక్టర్ and the magnetic field, or by changing the flux linking a stationary conductor. ఇవి రెండింటిని కలిపి ఆప్షన్లో పెట్టేశాడు సార్, అంతే. సింపుల్ ఆన్సర్ సార్. 59, 59. ఇంకా క్వశ్చన్స్ లోడ్ అవుతున్నాయి సార్ కొన్ని, జస్ట్ వెయిట్ ఫర్ 2 minutes. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. ఇది పీవీ సార్ చెప్తాడు సార్ మీకు. పీవీ యూనిట్స్ ఆఫ్ ఆటమ్ ఇది సార్ చెప్తాడు సార్. ఇండక్షన్ మోటార్ గురించి ఏదో క్వశ్చన్ అడిగాడు సార్, చూడండి. ఇన్ an ఇండక్షన్ మోటార్ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద స్టేటార్ అండ్ రోటార్ కాయిల్స్. స్టేటార్ కాయిల్స్ ఎందుకు సార్? రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇవ్వడానికి. రోటార్ రొటేట్స్ టు ప్రొడ్యూస్ మెకానికల్ పవర్, అంతే కదా సార్? మెకానికల్ పవర్ని ప్రొడ్యూస్ చేయడానికి. 62, 63 కనిపిస్తుందా సార్? ఇది ఒకసారి చూడండి, వీడియోలో కనిపిస్తుందా బాగానే? ఓకేనా? కొంచెం ఇక్కడ బ్లర్ ఉంది సార్. వెన్ 2 or more కాయిల్స్ మ్యాగ్నెటికల్లీ లింకింగ్ టుగెదర్ బై ఎ కామన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ దే ఆర్ సెడ్ టు బి మ్యూచువల్ ఇండక్టెన్స్. సింపుల్. 63 ఇవన్నీ ఆల్రెడీ అయిపోయినాయి సార్. ఇక్కడ కూడా ఒకటి కన్ఫ్యూజింగ్, బట్ చూడండి. Which statement is accurately describes the composition of the negative plate and electrolyte in specific type of cell? యాక్చువల్గా ఇక్కడ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ సెల్ అంటే మనం ఆల్కలైన్ సెల్స్ తీసుకోవాలి సార్. అయితే ఇక్కడ నెగటివ్ ప్లేట్ మేడప్ ఆఫ్ ప్యూర్ లెడ్ అండ్ ద ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ ఈస్ 25% ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అమాంగ్ విత్ సమ్ క్వాంటిటీ ఆఫ్ సోడియం. ఈవెన్ మనము లెడ్ యాసిడ్ సెల్ తీసుకుని అక్కడ సోడియం ఉండదు. Negative plate is made up of carbon strip, electrolyte 21% of NaOH along with some potassium. ఇక్కడ చూడండి, the negative plate is made up of steel strip. స్టీల్ అంటే ఐరన్, నికెల్ ఐరన్ వాడచ్చు, ఐరన్ వాడచ్చు సార్. స్ట్రిప్ విత్ ఫైన్ పర్ఫోరేషన్, యాక్చువల్గా ఐరన్ ఆక్సైడ్ అంటే అలాంటిది అనమాట. అండ్ ద ఎలక్ట్రోలైట్ ఈస్ 21% సొల్యూషన్ ఆఫ్ పొటాషియం హైడ్రాక్సైడ్ అలాంగ్ విత్ సమ్ క్వాంటిటీ ఆఫ్ లిథియం. ఇది వాడచ్చు. ఇది కరెక్ట్ ఆన్సర్ సార్. కొంచెం డెప్త్గా ఇచ్చాడు సార్, ఇండైరెక్ట్గా ఇచ్చాడు. luminous intensity measured in candela. సింపుల్ క్వశ్చన్. ఇది సార్ డిస్కస్ చేస్తాడు సార్. ఇది ఏమన్నాడు?
The factor, what factor is directly proportional to the frequency of an alternator? Synchronous speed is equals to 120 f by p కదా, ఆల్టర్నేటర్లో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ అంటే ఎఫ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎన్ఎస్ ఇంటూ పి, నెంబర్ ఆఫ్ పోల్స్ అండ్ స్పీడ్. కరెక్టే సార్, చేసుంటారు ఈజీగా మీరు. నెక్స్ట్ 72, 73, 74 సార్ చెప్తాడు సార్. ఇది గాల్వనైజేషన్, గాల్వనైజ్డ్ ఐరన్. కార్బన్ రెసిస్టర్స్ సార్ విల్ డిస్కస్ విత్ యూ. ఇంకా కొన్ని నాన్ టెక్నికల్లోకి వస్తే సార్, అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఫ్రేజ్. ఫ్రేజెస్ ఇచ్చాడు సార్ ఐటీఐ వాళ్ళకు. జనరల్గా ఇది బీటెక్ వాడికో డిప్లొమా వాడికి ఇచ్చినా చేయరు సార్, మినిమం నాలెడ్జ్ ఉంటే చెప్పలేం కానీ. అలా ఇచ్చాడు నాన్ టెక్నికల్లో కూడా. ఏ బర్డ్ ఇన్ ద హ్యాండ్ ఈజ్ వర్త్ 2 ఇన్ ద బుష్. దాని మీనింగ్ ఏంటి సార్ అంటే, డు నాట్ రిస్క్ లూజింగ్ వాట్ యు హ్యావ్ క్వెస్ట్ ఫర్ సంథింగ్ బెటర్. దాని మీనింగ్ సార్, దాని మీనింగ్ బేస్ చేసుకొని ఇచ్చాడు. దీని తర్వాత వాట్ ఈజ్ అవుట్లైన్ నెంబర్డ్ లీస్ట్. అవుట్లైన్ నెంబర్డ్ లీస్ట్ అంటే ద లీస్ట్ విత్ మల్టిపుల్ లెవెల్స్, దాన్ని అవుట్లైన్ నెంబర్డ్ లీస్ట్ అంటారు. దాన్ని బేస్ చేసుకొని ఇచ్చాడు సార్. ఏమన్నాడు సార్, యాజ్ పర్ సెన్సెక్స్ 2011 సార్, ఇది 2011 ప్రకారం విచ్ స్టేట్ రికార్డెడ్ ద హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ. విచ్ స్టేట్ సార్, బీహార్. ఎంత సార్, యాక్చువల్గా ఇండియన్ పాపులేషన్ డెన్సిటీ అరౌండ్ 382 ఉంటే బీహార్కి వచ్చేసి అరౌండ్ 1100 సార్, 1106 పాపులేషన్ డెన్సిటీ అకార్డింగ్ టు 2011. ఇప్పుడు పంజాబ్ ఏమన్నా పైకి వచ్చి ఉంటుంది సార్ జనరల్గా, బట్ యాక్చువల్గా అప్పుడు బీహారే సార్. దాని తర్వాత ఇది ఒక క్వశ్చన్ డిఫరెంట్గా అడిగాడు సార్. ఇక్కడ అవుట్, బే, కట్, హిట్ అని ఇచ్చాడు. ఇన్ ఈచ్ వర్డ్స్ ఈచ్ ఓవెల్ ఈస్ చేంజ్డ్ టు లెటర్ ఫాలోయింగ్ ఇన్ ఇట్. అంటే ఓవెల్స్ ఏవైనా ఉంటే, ఓవెల్స్ నథింగ్ బట్ ఏవి సార్, ఏఈఐఓయు. ఈ ఏఈఐఓయు ప్లేస్లో వాటి నెక్స్ట్ లెటర్ వాడాలంట. ఆర్డర్ అండ్ కాన్సోనెంట్. ఇక రిమైనింగ్ వాటి అన్నింటికి వాటి బిఫోర్ లెటర్ వాడాలంట. ప్రిసీడింగ్ లెటర్ అన్నాడు, దాన్ని బిఫోర్ లెటర్ పెట్టి చూడమంటున్నాడు. అలా చూస్తే ఇన్ హౌ మెనీ లెటర్స్ ఆర్ క్లస్టర్స్ దస్ ఫార్మ్డ్ విచ్ నో ఓవెల్ అపియర్స్. ఒక్క ఓవెల్ కూడా లేకుండా ఎన్ని వర్డ్స్ వస్తాయి అంటున్నాడు. చూద్దాం. ఇక ఓ ఉంది కదా, ఇక ఓ అంటే నెక్స్ట్ లెటర్. ఏబిసిడీలలో ఓ తర్వాత ఏమొస్తుంది సార్, పి వస్తుందా సార్? ఏబిసిడిఎఫ్జి హెచ్ఐజేకే ఎల్ఎంఎన్ఓ పి. ఓకే, సో పి. యు ఉంది కదా సార్, యువి. టీ ఉంది కదా సార్, టీకి ముందుకి పిక్యూఆర్ఎస్టీ, ఎస్టీ కదా, ఎస్. ఆ విధంగా అనమాట. ఆ విధంగా అన్నీ రాస్తాయి. బి ఉంది, బి అంటే నెక్స్ట్ ముందు లెటర్. ఏ ఉంది, ఏ అంటే ఓవెల్ తర్వాతది బి. వై ఉంది, వై అంటే ఎక్స్ వై కాబట్టి. సి అంటే దానికి ముందు లెటర్ బి. యు అంటే ఓవెల్ కాబట్టి వి. టీ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఎస్. నెక్స్ట్ హెచ్ ముందు లెటర్ కాబట్టి. ఐ అంటే తర్వాత జే. నెక్స్ట్ టీ అంటే మనకు తెలుసు, ఎస్. ఇలా రాస్తున్నాం. ఓవెల్ వస్తే నెక్స్ట్ రిమైనింగ్కి బిఫోర్ లెటర్తో రాస్తున్నాం. ఏమన్నాడు, ఇన్ హౌ మెనీ లెటర్ క్లస్టర్స్ దస్ ఫార్మ్డ్ విల్ నో ఓవెల్. ఇగో ఇదొకటి ఓవెల్ సార్. ఇందులో ఓవెల్ లేదు, ఇందులో ఓవెల్ లేదు. సో 3 లెటర్ క్లస్టర్స్ హ్యావింగ్ దట్ ఆన్సర్. ఆ విధంగా ఆన్సర్ సార్. నెక్స్ట్ ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్. మీరు సింపుల్ ఇంట్రెస్ట్ డైరెక్ట్గా కూడా కన్సిడర్ చేయొచ్చు. 4% అంట, అప్పుడు 4 ఇయర్స్కి. దీంట్లో 1% అంటే 20, 4% అంటే 80. 1 సంవత్సరానికి 80, 4 సంవత్సరాలకు 480s. లేదంటే PTR/100 వేసుకున్న ఆన్సర్ వస్తుంది. సింపుల్ క్వశ్చన్. దాని తర్వాత ఇది కూడా సార్ ఏమన్నాడు, హౌ మెనీ లెటర్స్ విల్ అన్చేంజ్డ్. ఈచ్ ఆఫ్ ద లెటర్ ఇన్ ద వర్డ్ ఈజ్ అరేంజ్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. దీన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పెట్టండి, ఎన్ని లెటర్స్ సేమ్ వస్తాయి అంటున్నాడు. పెట్టండి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ ఏ వస్తుంది, ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్, టి, యు. 1 2 3 4 5 6 10. ఇవి కూడా 10 ఉన్నాయా? 10.
ఎన్ని సేమ్ ఉన్నాయో చూడండి. సేమ్ లేదు, ఇది ఒకటి సేమ్ ఉంది, సేమ్ లేదు, సేమ్ లేదు, లేదు 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 లేదు, ఒక్కటే సేమ్ ఉంది సార్. ఆ విధంగా ఆన్సర్ ఇచ్చాడు. మైండ్ గేమ్ ఆడాడు సార్ మీ అందరితో. నెక్స్ట్, విచ్ రివర్ రైజెస్ ఫ్రమ్ ఏ స్ప్రింగ్ ఎట్ వెరీనాగ్ ఇన్ ద వ్యాలీ ఆఫ్ కాశ్మీర్? దీని ఆన్సర్ వచ్చేసి జీలం నది సార్. ఇది నాకు కూడా క్లారిటీ లేదు, జాగ్రఫీ. సెలెక్ట్ ద మోస్ట్ అప్రాప్రియేట్ ఆప్షన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్. మోస్ట్ అప్రాప్రియేట్ ఆప్షన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఒక్క నిమిషం సార్. ఓకే, లెట్స్ సీ. సెలెక్ట్ ద మోస్ట్ అప్రాప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. డాష్ ఐ కాంట్ బిలీవ్ ఐ ఫర్గాట్ మై కార్ కీస్. మీరు బయటకు వచ్చినారు, ఐ కాంట్ బిలీవ్ దట్ ఐ ఫర్గాట్ మై కార్ కీస్ అనే ముందు ఏమంటారు? ఉష్ అంటారా, ఆ అంటారా, అట్లాంటివి అడిగాడు సార్. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే ఇదేనా సార్ కరెక్ట్ ఆన్సర్? అదే అవుతుందా? సో షాకింగ్ అనమాట. సో విచ్ ఈస్ కరెక్ట్ ఆన్సర్, సూటబుల్ ఆన్సర్ అంటే అలెస్. దాని తర్వాత ఇది ఆల్రెడీ సార్ చేశాడు. ఓకే, ఇది సార్ ఏమన్నాడు? ఏ వచ్చేసి 16 డేస్లో వర్క్ చేస్తాడు, బి వచ్చేసి 64 డేస్లో వర్క్ చేస్తాడు. ఇద్దరు కలిపి 4 రోజులు వర్క్ చేస్తున్నారు. దాని తర్వాత బి వెళ్ళిపోయినాడంట. ఎందుకు వెళ్ళిపోయినాడు అని అడగొద్దు సార్, క్వశ్చన్ ఇది. ఓకే, దాని తర్వాత ఏ ఎన్ని రోజులు చేయాలి అంటున్నాడు. ఓకే, అప్పుడు మీకు తెలిసిన వేలో మీరు ఆన్సర్ చేస్తారు. సో ఆన్సర్ వచ్చేసి 11 వస్తుంది సార్. ఈ విధంగా 4 డేస్ ఏ ఒక్కరోజు వరకు, బి ఒక్కరోజు వరకు, ప్లస్ ఏ వరకు దాన్ని బేస్ చేసుకొని ఆన్సర్ చేసినా వస్తుంది. ఆ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది సార్. 11 ఆల్రెడీ మీకు ఆన్సర్ వచ్చి ఉంటుంది. ఇది ఆ బాక్సెస్ ఇచ్చినాడు, వాటిని అరేంజ్ చేయాలి. అరేంజ్ చేసిన తర్వాత ఏమడిగినాడంటే విచ్ బాక్స్ ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ బిలో ద ఎఫ్. ఎఫ్ కింద ఏ బాక్స్ ఉంది అంటున్నాడు. దెర్ ఈజ్ నో బాక్స్. అరేంజ్ చేసినాం సార్. అరేంజ్ చేస్తే ఈ ఆర్డర్లో వస్తుంది అది. అప్పుడు ఎఫ్ కింద ఏ బాక్స్ లేదు. ఆన్సర్ 3. నెక్స్ట్, విచ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్ ఎనేబుల్స్ దెమ్ టు ఎగ్జిక్యూట్ టాస్క్ autonomously ఆఫ్టర్ రిసీవింగ్ ప్రాపర్ ఇన్స్ట్రక్షన్, ఎలిమినేటింగ్ ద నీడ్ ఆఫ్ ఫర్ ఫర్దర్ హ్యూమన్ ఇంటర్ఫియర్ అని ఇచ్చాడు సార్. ఇది ఆన్సర్ వచ్చేసి ఆటోమేషన్. జనరల్లీ అదేంటి సార్ అంటే ఆటోమేషన్. వెన్ వుడ్ ఏ కంప్యూటర్ సిస్టమ్ యూటిలైజ్ వర్చువల్ మెమొరీ? వర్చువల్ మెమొరీ, పర్మనెంట్ మెమొరీ, వర్చువల్ మెమొరీ అని ఉంటాయి కదా సార్. సో వెన్ కంప్యూటర్ ఈజ్ రన్నింగ్ లో ఆన్ ఫిజికల్ ర్యామ్. ఇది కరెక్ట్ ఆన్సర్ ఏందా సార్? లో ఆన్ ఫిజికల్ ర్యామ్ ఎన్నో సార్? 12th one. ఎస్. సో వెన్ ఏ కంప్యూటర్ ఈజ్ రన్నింగ్ లో ఆన్ ఫిజికల్ ర్యామ్ ఉన్నప్పుడు ఆ వర్చువల్ మెమొరీ అనేది యూజ్ చేసుకుంటుంది సార్. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత కంప్యూటర్ మేడం ఇచ్చినవే సార్ ఆన్సర్స్. దీన్ని కూడా మీరు ఆన్సర్ చేస్తుంటారు. ఏబిసి ముగ్గురున్నారు. 15 days, 27 days, 20 days. ముగ్గురు కలిపి ఒకే వర్క్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు అని అడిగాడు. మీకు వీటిని ఎల్సిఎం చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది సార్ అంటే 540 వస్తుంది. అప్పుడు 540/83 మీరు ఈజీగా ఆప్షన్స్ కూడా అంతే ఇచ్చినట్టున్నాడు. ఇక్కడ నాకు పల్లెవు సార్ ఆప్షన్స్, డైరెక్ట్గా కూడా అంతే ఇచ్చారు సార్. 540/83 ద టోటల్ వాల్యూ. నెక్స్ట్, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సార్ ఫర్ దిస్. నెక్స్ట్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రాప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్. క్వశ్చన్ ట్యాగ్స్ అడిగాడు సార్. షీ వాజంట్ ఎట్ హోమ్. ఆమె ఇంటి దగ్గర లేదు. ఉందా ఆమె ఇంటి దగ్గర లేదు, ఉందా అని అడుగుతాం కదా. సో వాస్ షీ, దాని కరెక్ట్ ఆన్సర్ వాస్ షీ, కరెక్టే. అండ్ లాస్ట్ క్వశ్చన్ సార్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫెస్టివల్స్ వర్ ఆర్గనైజ్డ్ బై లోకమాన్య తిలక్? మన తిలక్ ఉన్నాడు కదా, లోకమాన్య తిలక్, టు స్ప్రెడ్ నేషనలిస్ట్ ఫీలింగ్ అమాంగ్ ద కంట్రీమెన్. కంట్రీలో అప్పుడు జరుగుతున్నప్పుడు ఆ నేషనలైజ్డ్ ఫీలింగ్స్ అందరిలో కలగాలని, వాళ్ళని ఉత్తేజపరచడానికి మన తిలక్ సార్ ఏం చేశారు? కొత్త ఫెస్టివల్స్ని స్టార్ట్ చేశాడు. ఏంటివి సార్ అవి? ఒకటి శివాజీ ఉత్సవం అండ్ నెక్స్ట్ గణపతి ఉత్సవం. ఇవి రెండు ఎందుకు? ఎక్కువ మంది గ్యాదర్ అవుతే వాళ్ళకు ఆ ప్రసంగాల ద్వారా వాటి ద్వారా నేషనలిజం ఫీలింగ్స్ని పెంచడం కోసం చేసినవి. అంతేగాని మహాకాళి ఉత్సవ్ అండ్ కేసరి ఉత్సవ్ కాదు సార్.
స్టార్ట్ చేసింది ఓన్లీ శివాజీ అండ్ గణపతి, ఓన్లీ 1 and 2. ఈ విధంగా దీస్ ఆర్ ద క్వశ్చన్స్ వాట్ ఐ డిస్కస్డ్. ఇంకా కొన్ని పవర్ సిస్టమ్, ఎర్తింగ్ రిలేటెడ్ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి సార్. పవర్ సిస్టమ్ తక్కువ ఉన్నాయి కానీ ఎర్తింగ్ రిలేటెడ్ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఆ ఎర్తింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా సార్ చెప్తాడు. సో ఇప్పటివరకు సంపత్ సార్ 2 questions అబ్జెక్షన్స్ చెప్పాడు, అండ్ నా దాంట్లో కూడా ఒక 2 questions అబ్జెక్షన్స్ వచ్చినాయి, 4 questions. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ అబ్జెక్షన్స్ వస్తాయా చూద్దాం సార్, ఒకసారి చూసి దాన్ని బట్టి మనము చూద్దాం సార్, ఆన్సర్స్ చూద్దాం సార్. ఓకే, సో నౌ అవర్ Nagaraju sir will come here to discuss about the earthing and related topics. Right, sir? హలో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థింగ్ మరియు కొన్ని మిగిలిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కీని చూద్దాం ఇప్పుడు మనం. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఎలక్ట్రోడ్ ఏ అండ్ ఎలక్ట్రోడ్ సి ఇన్ ద అర్థింగ్ సిస్టమ్? ఎలక్ట్రోడ్ ఏ అంటే యానోడ్, ఎలక్ట్రోడ్ సి అంటే క్యాథోడ్. జనరల్గా మన అర్థింగ్ సిస్టంలో యానోడ్, క్యాథోడ్ ఈ 2 ఎలక్ట్రోడ్స్ మధ్య డిస్టెన్స్ జనరల్గా మనం మెయింటైన్ చేసి 3.5 meters. గుర్తుపెట్టుకోవాలి, ఇవి స్టాండర్డ్స్. సో ఎంత డిస్టెన్స్ ఉండాలి, పైపుల యొక్క థిక్నెస్ ఎంత ఉండాలి, అండ్ అండర్ గ్రౌండ్ ఎంత లోతుపాతాలు, ఇవన్నీ కూడా ఒక స్టాండర్డ్స్ ఉంటాయి. కాబట్టి ఎర్తింగ్కి వచ్చినప్పుడు మీరు ఈ స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వాటిని గుర్తుపెట్టుకోవాల్సింది. సో 3.5 meters, 3.5 meters. నెక్స్ట్ చూద్దాం. సో ఈ క్వశ్చన్స్ అన్ని ఆల్రెడీ చెప్పడం జరిగింది మీకు. ఏవైతే మిగిలాయో వాటికి క్వశ్చన్స్ మనం చూడబోతున్నాం, వాటి కీని చూడబోతున్నాం మనం. రైట్, యా, వాట్ ఈస్ ద బేసిక్ రీజన్ ఫర్ ఎర్తింగ్ ఇన్ ఎలక్ట్రికల్ సిస్టమ్? మీకు తెలుసు ఎర్తింగ్ ఎందుకు చేస్తాం మనం. ఎలక్ట్రికల్ ఎర్తింగ్, మనకు ఎలక్ట్రికల్ సిస్టమ్స్లో ఎర్తింగ్ ఎందుకు చేస్తాం అంటే టు ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ ఎలక్ట్రికల్ షాక్స్. జనరల్గా మనకు ఎలక్ట్రికల్ అప్లయన్స్ ఉంది, ఆ ఎలక్ట్రికల్ అప్లయన్స్ యొక్క అవుటర్ ఫ్రేమ్ని మనం జనరల్గా ఏం చేస్తున్నాం, అర్త్ కనెక్ట్ చేస్తున్నాం. తద్వారా ఏమైనా లీకేజ్ కరెంట్స్ కనుక ఉన్నట్లయితే ఇమ్మీడియట్లీ దోస్ లీకేజ్ కరెంట్స్ ఆర్ డైవర్టెడ్ టు ది గ్రౌండ్. కాబట్టి ఇక్కడ చూడండి, ఆప్షన్ క్లియర్గా ఉంది కదా. బేసిక్ రీజన్ ఫర్ అర్థింగ్ ఇన్ ఎలక్ట్రికల్ సిస్టమ్. ఎలక్ట్రికల్ సిస్టమ్స్లో అర్థింగ్ మనం చేయడానికి కారణం ఏంటంటే టు ప్రివెంట్ ఆర్ మినిమైజ్ ద రిస్క్ ఆఫ్ షాక్. సో మనం ఎవరైతే ఆపరేట్ చేస్తున్నామో, సో హ్యూమన్ బీయింగ్ ఎలక్ట్రికల్ షాక్ నుంచి మనకి తప్పించుకోవడానికి, నెక్స్ట్ రిస్క్ని మనం మినిమైజ్ చేయడం కోసం జనరల్గా మనము అర్థింగ్ని ప్రిఫర్ చేస్తాం. సో క్లియర్లీ మెన్షన్ టు ప్రివెంట్ ఆర్ మినిమైజ్ ద రిస్క్ ఆఫ్ షాక్ టు హ్యూమన్ బీయింగ్స్ అండ్ లైఫ్ స్టాక్. రైట్, సో దిస్ ఈస్ ద రైట్ వన్ హియర్. లెట్స్ సీ ద రైట్. నెక్స్ట్, దీస్ ఆర్ ఆల్ ఓవర్, ఇవన్నీ అయిపోయినాయి. ఎస్, ఇంకోటి క్వశ్చన్. వాట్ డస్ IE రూల్ నెంబర్ 32 పర్టైన్ టు ఇన్ అర్థింగ్ సిస్టమ్? చూడమ్మా, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ IE రూల్స్ అంటే ఇండియన్ ఎలక్ట్రిసిటీ రూల్స్. సో చాలా రూల్స్ ఉంటాయి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం. కానీ ప్రతి ఎగ్జామ్లో ఏదో ఒక IE రూల్ అడుగుతున్నాడు. సో లక్కీలీ కొన్ని ఇంపార్టెంట్ IE రూల్స్ అయితే మీరు సెలెక్ట్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు, కానీ అన్నిటినీ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. కానీ ఇక్కడ ఇండియన్ ఎలక్ట్రిసిటీ రూల్ 32 గురించి అడగడం జరిగింది. ఇది జనరల్గా ఏం చూసిందంటే Indian electricity rule number 32 deals with identification of the earthed and earthed. అంటే ఏంటి, ఏ అర్థింగ్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయబడింది అండ్ అర్థుడు న్యూట్రల్ కండక్టర్స్ ఉన్నాయా, వాటి ఐడెంటిఫికేషన్ గురించి మనం ఈ IE రూల్ నెంబర్ 32 చూసుకున్నాం. అండ్ వాట్ అబౌట్ ది స్విచెస్ పొజిషన్ ఏంటి, కట్అవుట్స్ యొక్క పొజిషన్ ఏంటి, అర్థుడు కండక్టర్స్, వీటిని ఐడెంటిఫై చేయడమే మనకు ఈ IE రూల్, ఇండియన్ ఎలక్ట్రిసిటీ రూల్ నెంబర్ 32 డీల్ చేస్తుంది. సో ఇక్కడ ఆప్షన్ 1 is the right answer clearly. సో నాకు తెలిసి అర్థింగ్లో అయితే మనం అబ్జెక్ట్ చేయడానికి ఇప్పటివరకు ఏం లేవు, ఎందుకంటే అన్నీ కూడా క్లియర్గా నేరుగా ఇవ్వడం జరిగింది. రైట్, సో ఇవన్నీ అయిపోయాయి. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్, లెట్స్ సీ వాట్ ఎల్స్ రిమైనింగ్. ఇంకా ఏం మిగిలాయో చూద్దాం. సో ఇది కూడా అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 23 అయిపోయింది కదా. If the diagonal, so సార్ చెప్పేసినట్టు, సో చూడండి, if the diagonal of a square measure, చూడండి మా అక్కడ మీకు ఒక స్క్వేర్ ఉంది, రైట్. సో దీని యొక్క సైడ్ని మనం ఏ అనుకుందాం, దీని యొక్క సైడ్ని ఏ అనుకుందాం, రైట్. అయితే డయాగోనల్ లెంత్ ఇచ్చాడు, కానీ ఇదేంటి, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఈ డయాగోనల్ ఏదైతే ఉందో, డయాగోనల్ ఏమవుతుందో మనకి, సో డయాగోనల్ వచ్చేసి క్లియర్గా మనకి ఇది హైపోటెనస్, ఈ ట్రయాంగిల్ తీసుకుంటే హైపోటెనస్ అవుతుంది కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది a² + a² అంటే డయాగోనల్ లెంత్ ఎప్పుడు కూడా రూట్ టూ ఏ. కానీ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, √2a = 12 centimeters.
ఏ ఈజ్ ఈక్వల్ టు 12/√2. దీని ఏం రాసుకోవచ్చు మనం 6 చూడండి 6 ఇంటూ 2 రాసుకోవచ్చు /√2. ఈ 2ను మళ్ళీ మనం √2 ఇంటూ √2 రాసుకుంటే ఇది 6√2 కదా. ఇప్పుడు మనకి ఏంటంటే ఏరియా అడిగాడు. సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఆల్వేస్ ఏంటి ఏ స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్. సో ఇదేంటి మనకి 6. సో క్లియర్లీ ఇప్పుడే మనకి సైడ్ రావడం జరిగింది 6√2 హోల్ స్క్వేర్ అంటే ఏమో మనకి 6 స్క్వేర్ అంటే 36 ఇంటూ √2 స్క్వేర్ అంటే 2. సో 36 ఇంటూ 2 మీన్స్ హియర్ 72 స్క్వేర్ సెంటీమీటర్. సో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో హియర్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ కాంపోనెంట్స్ మేకప్ ఏ కార్బన్ ఫిల్మ్ రెసిస్టర్? కార్బన్ ఫిల్మ్ రెసిస్టర్లో ఏం వాడతామంటే చాలా సన్నగా ఉన్నటువంటి కార్బన్ ఫిల్మ్ని, సో అది కూడా ఏంటంటే ఒక సెరమిక్ బేస్ ఉంటుంది. ఆ సెరమిక్ బేస్ పైన ఒక సన్నటి మనం కార్బన్ ఫిల్మ్ని ఒక లేయర్గా వాడతాం. అది సో క్లియర్గా మనకు ఆప్షన్ 2లో మెన్షన్ చేయడం జరిగింది. వాట్ కాంపోనెంట్స్ మేకప్ ఏ కార్బన్ ఫిల్మ్ రెసిస్టర్? కార్బన్ ఫిల్మ్ రెసిస్టర్లో ఏ కాంపోనెంట్స్ వాడతామంటే ఒక సెరమిక్ బేస్ పైన కార్బన్ ఫిల్మ్ మనం చాలా సన్నటి కార్బన్ ఫిల్మ్ని వాడతాం. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ వన్. రైట్. So let's see the next question. Why it is recommended to disconnect the earth electrode from the installation when measuring its resistance? ఇప్పుడు earth electrode ఉంది, అర్థింగ్ సిస్టంలో earth electrode వాడాం. ఆ earth electrode యొక్క రెసిస్టెన్స్ ని మనం మెజర్ చేసేటప్పుడు జనరల్గా ఏం చేస్తామంటే దాని సిస్టమ్ నుంచి డిస్కనెక్ట్ చేస్తాం. ఎందుకు డిస్కనెక్ట్ చేస్తామంటే earth electrode యొక్క ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ మనకు కావాలి, యాక్యురేట్ రెసిస్టెన్స్ మనం కొలవాలి అంటే ఖచ్చితంగా ముందుగా ఆ అర్థింగ్ ఎలక్ట్రోడ్ని సిస్టమ్ నుంచి ఐసోలేట్ చేసి సిస్టమ్ నుంచి డిస్కనెక్ట్ చేసి అప్పుడు మనకి అర్థింగ్ టెస్టర్ని మనం వాడాల్సి ఉంటుంది. కాబట్టి అర్త్ ఎలక్ట్రోడ్ యొక్క రెసిస్టెన్స్ని యాక్యురేట్గా మెజర్ చేయడం కోసం జనరల్గా మనం ఏంటంటే దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టమ్ నుంచి మనం డిస్కనెక్ట్ చేస్తాం. సో క్లియర్గా ఎందుకు వై ఇట్ ఈస్ రికమెండెడ్ టు డిస్కనెక్ట్ ద అర్త్ ఎలక్ట్రోడ్ ఫ్రమ్ ద ఇన్స్టాలేషన్ వెన్ మెజరింగ్ రెసిస్టెన్స్? అర్త్ ఎలక్ట్రోడ్ యొక్క రెసిస్టెన్స్ని మెజర్ చేసేటప్పుడు ఎందుకు దాన్ని సిస్టమ్ నుంచి డిస్కనెక్ట్ చేస్తారంటే టు అచీవ్ యాక్యురేట్ మెజర్మెంట్స్, మనకు అర్థింగ్ రెసిస్టెన్స్ని యాక్యురేట్గా మెజర్ చేయడం కోసం. రైట్. నెక్స్ట్, what type of capacitor is commonly used in motors and power supplies? సో క్లియర్లీ చూడండి ఇక్కడ మోటార్స్ కానీ పవర్ సప్లైస్లో కానీ జనరల్గా మనం పేపర్ కెపాసిటర్ వాడతాం. సో పేపర్ కెపాసిటర్స్కి యొక్క అప్లికేషన్ చాలా ఉన్నాయి. పేపర్ కెపాసిటర్స్ని మనం హై వోల్టేజ్ అప్లికేషన్లో వాడచ్చు, ఈవెన్ హై కరెంట్ ఇన్స్టాలేషన్లో కూడా వాడచ్చు. సో ఇట్స్ వీటి యొక్క పవర్ రేటింగ్ బాగుంటుంది. సో కాబట్టి పేపర్ కెపాసిటర్స్ యొక్క అండ్ మనకి కెపాసిటీ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి జనరల్గా మోటార్స్లో కానీ పవర్ సప్లైస్ వీటిలోనే కాదు ఫిల్టర్స్లో మనం దీన్ని జనరల్గా వాడతాం. సో ఎలక్ట్రికల్ అప్లయన్సెస్లో వాడతాం. సో కాబట్టి ఇక్కడ సింపుల్ చూడండి, ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎలక్ట్రికల్ అప్లయన్సెస్లో అంటే మోటార్స్ కావచ్చు, నెక్స్ట్ కొన్ని రకాలైన మిక్సీస్లో కావచ్చు జనరల్గా మనం కెపాసిటర్స్ వాడుతూ ఉంటాం. సో పవర్ సప్లైస్లో వాడేది కూడా పేపర్ కెపాసిటర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. రైట్, ఇవన్నీ అయిపోయాయి. 34, 35 ఇంకా ఏం మిగిలింది చూద్దాం. 39, ఇట్స్ 40, 41. కానీ ఎర్థింగ్లో చాలా క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. రైట్. కార్బన్ కాంపోజిషన్ రెసిస్టర్స్ ఆర్ ప్రైమరీలీ కంపోజ్డ్ ఆఫ్. క్లియర్ చూడండి, కార్బన్ కాంపోజిషన్ రెసిస్టర్లో మనం వాడేది కార్బన్ లేదా గ్రాఫైట్ పౌడర్ని వాడతాం. మనం కార్బన్ పౌడర్ గ్రాఫైట్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. చూడండి, కార్బన్ కాంపోజిషన్ అనగానే మీరు గుర్తురావాల్సింది కార్బన్ పౌడర్ కానీ గ్రాఫైట్ కానీ. సో ఇట్ ఈస్ క్లియర్లీ మెన్షన్ ఇన్ ద ఆప్షన్ 4 ఇట్ సెల్ఫ్. సో డైరెక్ట్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఆప్షన్ 4 రైట్. దెన్ హియర్ వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ రెసిడ్యువల్ కరెంట్ డివైస్? దీని షార్ట్ ఫామ్ లో ఆర్సిడి అంటాం. రెసిడ్యువల్ కరెంట్ డివైస్ ఏమంటాం? సారీ. సో ఈ ఆర్సిడి గురించి మనం మాట్లాడుకుంటే దీన్ని లైఫ్ సేవింగ్ డివైస్ అని కూడా అంటారమ్మా. లైఫ్ సేవింగ్ ఆర్సిడి ఈజ్ రియలీ ఎ లైఫ్ సేవింగ్ డివైస్. ఏం చేస్తుంది ఇది? ఇట్ ప్రొటెక్ట్స్ us ఫ్రమ్ ఫాటల్ ఎలక్ట్రికల్ షాక్. ఎలక్ట్రికల్ షాక్ నుంచి మనల్ని సేవ్ చేస్తుంది, ఇది చేస్తుంది. అండ్ ఈఎల్సిబి అంటే ఏంటంటే ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్. ఈఎల్సిబి మీన్స్ ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్లో ఆర్సిడిని వాడే పర్పస్ ఏంటంటే మనల్ని ఏదైనా లైవ్ పార్ట్ని మనం తాకినప్పుడు ఎలక్ట్రికల్ షాక్ తగలకుండా మనకి ఈ ఆర్సిడి వాడతాం. సో దీంట్లో ఏం జరుగుతుందంటే ఈ ఆర్సిడి ఏం చేస్తుందంటే రెసిడ్యువల్ కరెంట్ని టు మానిటర్ ద రెసిడ్యువల్ కరెంట్ అండ్ స్విచ్ ఆఫ్ ది సర్క్యూట్ ఇఫ్ ఇట్ ఎక్సిడ్. అంటే ఈ రెసిడ్యువల్ కరెంట్ అనేది
మానిటర్ చేస్తూ ఉంటుంది. ఇది మన ప్రీసెట్ లెవెల్ కనుక దాటింది అనుకోండి సర్క్యూట్ని స్విచ్ ఆఫ్ చేసేస్తుంది. సింపుల్గా సర్క్యూట్ స్విచ్ ఆఫ్ చేసిందంటే వీ కెన్ మనం మన ఎలక్ట్రికల్ షాక్ నుంచి అంటే సివియర్ ఎలక్ట్రిక్ షాక్ నుంచి ప్రొటెక్ట్ చేయొచ్చు. సో కాబట్టి ఇక్కడ మనం ఈఎల్సిబి ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్లో ఈ ఆర్సిడి ఏదైతే ఉందో రెసిడ్యువల్ కరెంట్ డివైస్ ఇది ఏం చేస్తుందంటే రెసిడ్యువల్ కరెంట్ని మానిటర్ చేస్తుంది. అదే సమయంలో ఒకవేళ రెసిడ్యువల్ కరెంట్ వాల్యూ కనుక ప్రీసెట్ వాల్యూని దాటినట్టయితే సర్క్యూట్ని స్విచ్ ఆఫ్ చేస్తుంది. సో క్లియర్లీ మెన్షన్ ఇన్ ద ఆప్షన్ 1 హియర్. రైట్. వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ది ట్రిప్ మెకానిజం ఇన్ సర్క్యూట్ బ్రేకర్? సో సర్క్యూట్ బ్రేకర్లో ట్రిప్ మెకానిజం ఏంటి? సో సర్క్యూట్ బ్రేకర్ మనకు తెలుసు, ఒక ఫిక్స్డ్ కాంటాక్ట్ ఉంటుంది, ఒక మూవింగ్ కాంటాక్ట్ ఉంటుంది. ఎప్పుడైతే అబ్నార్మల్ కండిషన్ ఫాల్ట్ కండిషన్ ఉంటుందో సో ఇమ్మీడియట్గా ఏం చేస్తుంది, ఆ అబ్నార్మల్ కండిషన్ని రిలే సెన్స్ చేస్తుంది. రిలే ట్రిప్పింగ్ సిగ్నల్ ఇస్తుంది సర్క్యూట్ బ్రేకర్కి. సర్క్యూట్ బ్రేకర్ ఇమ్మీడియట్గా తన కాంటాక్ట్స్ని ఓపెన్ చేస్తుంది. సో ఆ విధంగా ఫాల్టెడ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని హెల్దీ సిస్టమ్ నుంచి సెపరేట్ చేస్తుంది, ఐసోలేట్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి ఈ సర్క్యూట్ బ్రేకర్ యొక్క ట్రిప్పింగ్ మెకానిజం ప్రైమరీ ఫంక్షన్ అంటే ఏంటి? ప్రైమరీ ఫంక్షన్ టు ఆటోమేటికల్లీ స్విచ్ ఆఫ్ ది సర్క్యూట్ బ్రేకర్ డ్యూరింగ్ ఫాల్ట్ కండిషన్. అంతే కదా, ఫాల్ట్ కండిషన్ రాగానే ఆటోమేటిక్ ఏం చేస్తుంది, సర్క్యూట్ బ్రేకర్ కాంటాక్ట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో స్విచ్ ఆఫ్ ది సర్క్యూట్ చేస్తుంది. రైట్. రైట్, ఆల్ ఆర్ ఓవర్, ఆల్రెడీ ఆల్ ఆర్ ఓవర్. రైట్. So all questions are over. Yeah, which of the following statements accurately describes photovoltaic energy? అసలు photovoltaic effect అంటే ఏంటి? photovoltaic effect ని photovoltaic cells లో వాడతాం. photovoltaic cells లో ఏంటంటే సన్ రేడియేషన్ కి ఎక్స్పోజ్ చేయడం ద్వారా మనం ఏంటంటే వోల్టేజ్ ని కానీ లేదా కరెంట్ కానీ జనరేట్ చేస్తాం. సో photovoltaic effect means the generation of the voltage or current by exposing the cell డైరెక్ట్లీ టు ది సోలార్ రేడియేషన్. అంటే సౌర శక్తికి డైరెక్ట్గా మనం ఎక్స్పోజ్ చేయడం ద్వారా ఏం చేస్తుంటే వోల్టేజ్ కానీ కరెంట్ కానీ మనం జనరేట్ చేయొచ్చు. దాన్ని ఫోటోవోల్టాయిక్ ఎఫెక్ట్ అంటాం. సో చూడండి ఇక్కడ ఫోటోవోల్టాయిక్ ఎనర్జీ ఏంటి, ఎలా అంటే ఫోటోవోల్టాయిక్ ఎనర్జీ జనరేట్ బై కన్వర్టింగ్, అంతే కదా. అంటే ఇండైరెక్ట్గా సన్లైట్ని మనం సౌరకాంతిని విద్యుత్ శక్తిగా మార్చడమే ఫోటోవోల్టాయిక్. నెక్స్ట్ ఫోటోవోల్టాయిక్ ఎనర్జీ ఏంటండి, సౌర శక్తిని అంటే సోలార్ ఎనర్జీని మనం ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చడం. సో బై యూజింగ్ ఇక్కడ ఏంటంటే సోలార్ సెల్ జనరల్గా మనం సెమీ కండక్టర్ మెటీరియల్ వాడతాం. జనరల్గా సోలార్ ప్యానెల్స్ ఎక్కువగా మనం సిలికాన్తో తయారు చేస్తూ ఉంటాం. సిలికాన్ బాగా ప్రిఫర్ చేస్తాం సోలార్ ప్యానెల్స్లో. అది సెమీ కండక్టర్ మెటీరియల్. సెమీ కండక్టర్స్ వాడుతూ సోలార్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మనం మారుస్తాం. సో క్లియర్గా మనకు చూడండి ఆప్షన్ 1లో మెన్షన్ చేయబడింది పీవీ ఎనర్జీ జనరేటెడ్ బై కన్వర్టింగ్ సన్లైట్ డైరెక్ట్లీ ఇంటూ ఎలక్ట్రిసిటీ యూజింగ్ సెమీ కండక్టింగ్ మెటీరియల్. సో ఆప్షన్ 1 is the right one. Next. See, the union of atoms sharing the valence electrons is called. చూడండి ఇక్కడ ఇది యాక్చువల్గా కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్ అమ్మా. రెండు ఆటమ్స్ వాటి యొక్క ఎలక్ట్రాన్స్ బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని కామన్గా షేర్ చేసుకోవడం వల్ల ఫామ్ అయ్యే కెమికల్ బాండ్ని మనం ఏమన్నా అంటే కోవలెంట్ బాండ్ అంటాం. అలా కాకుండా ఒక ఆటమ్ ఇంకొక ఎలక్ట్రాన్కి ఒక ఆటమ్ ఇంకొక ఆటమ్కి ఎలక్ట్రాన్ డొనేట్ చేసింది అనుకోండి, అంటే అప్పుడు అది పాజిటివ్ అయాన్గా మారిపోతుంది. ఎలక్ట్రాన్ తీసుకుంది నెగిటివ్ అయాన్గా మారిపోతుంది. ఈ విధంగా పాజిటివ్ నెగిటివ్ అయాన్ల మధ్య ఫామ్ అయ్యే బాండ్ వచ్చి అయనిక్ బాండ్. కానీ ఇక్కడ ఏంటి, రెండు ఆటమ్స్ కనుక వాటి దగ్గర ఉన్న బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని కామన్గా షేర్ చేసుకుంటే ఫామ్ అయ్యే కెమికల్ బాండ్ ఎప్పుడు కూడా మనం ఏమంటాం, కోవలెంట్ బాండ్. ఇట్స్ కోవలెంట్ బాండ్స్. కోవలెంట్ బాండ్. రైట్. ఆప్షన్ 1 is the right one here. Let us see the remaining questions here. So almost questions are over. Let's see anything is remaining here. So here, yeah, these are all over. Yes. Question number 66 over. Right. Here, which type of stress occurs when forces are applied parallel to the surface of the object? అంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క సర్ఫేస్ కి ప్యారల్ గా ఫోర్స్ యాక్ట్ అయిన అనుకోండి. సో ఆ స్ట్రెస్ అంటే ఆ స్ట్రెస్ ఫోర్స్ ఏమంటాం అంటే మనం షియరింగ్ స్ట్రెస్ అంటాం. ఒకవేళ ఆబ్జెక్ట్ యొక్క సర్ఫేస్ కి పర్పెండిక్యులర్ గా యాక్ట్ అయింది అనుకోండి ఫోర్స్, దాన్ని ఏమంటాం అంటే నార్మల్ స్ట్రెస్ అంటాం. క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది విచ్ టైప్ ఆఫ్ ది స్ట్రెస్ అక్కర్ వెన్ ఫోర్స్ ఆర్ అప్లై. అంటే సర్ఫేస్ యొక్క ఆబ్జెక్ట్ యొక్క సర్ఫేస్ కి ప్యారల్ గా ఫోర్సెస్ కనుక ఉంటే అప్పుడు
ప్రొడ్యూస్ అయ్యే స్ట్రెస్ ని మనం షియర్ స్ట్రెస్ అంటాం. ఒకవేళ ఇదే క్వశ్చన్ లో కనుక పర్పెండికులర్ ఉంటే మాత్రం అప్పుడు స్ట్రెచ్ కి నార్మల్ స్ట్రెస్ అయి ఉండేది, కానీ ప్యారల్ గా అన్నాడు కాబట్టి ఇది షియర్ స్ట్రెస్. ఇది ఫిజిక్స్ సంబంధించిన క్వశ్చన్. ఇది యాక్చువల్గా ఇది ఎక్స్పాన్షన్ ఆఫ్ ది మెటీరియల్స్ కిందకి వస్తుంది. రైట్, సిఆర్ ఇది స్పెసిఫికేషన్ అమ్మా, గుర్తుపెట్టుకోవాలి. ఎర్తింగ్ సంబంధించింది ఇక్కడ. వాట్ ఈస్ ద మినిమం ఇంటర్నల్ డయామీటర్ రిక్వైర్డ్ ఫర్ పైప్ ఎలక్ట్రోడ్స్? మనకి పైప్ ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, రాడ్ ఎలక్ట్రోడ్స్, ప్లేట్ ఎలక్ట్రోడ్స్, ఇవన్నీ ఉన్నాయి కదా. సో దాంట్లో ఈ పైప్కి సంబంధించిన ఎలక్ట్రోడ్ మనం వాడినప్పుడు ఏదైతే గ్యాల్వనైజ్డ్ ఐరన్ ఆర్ స్టీల్ కనుక వాడామనుకోండి, ఖచ్చితంగా ఆ డయామీటర్, సో మనం చూడండి గ్యాల్వనైజ్డ్ స్టీల్ పైప్ కనుక వాడామనుకోండి, ఖచ్చితంగా దాని డయామీటర్ అయితే ఎంత ఉండాలంటే 38 millimeters, నథింగ్ బట్ 3.8 centimeters మినిమం ఉండాల్సిందే. సో ఇవి స్పెసిఫికేషన్ గుర్తుపెట్టుకోండి. రైట్, what else remaining? 73 as 74. Yeah, one more question from earthing here. సో దీన్ని బట్టి చూస్తే మనకు క్లియర్గా అర్థం అవుతుంది, ఈ ఎగ్జామ్లో మాత్రం అర్థింగ్కి చాలా గుడ్ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. సో కమింగ్ ఎగ్జామ్స్లో కూడా మీరు అర్థింగ్ని మాత్రం సీరియస్గా తీసుకోవాలి, ఫోకస్ చేయాలి. సో ఇక్కడ చూడండి, వాట్ ఆర్ ది మినిమం ప్లేట్ ఎలక్ట్రోడ్ రిక్వైర్మెంట్స్ యాజ్ పర్ ది గైడ్ లైన్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్లేట్ ఎలక్ట్రోడ్ జనరల్గా మనం ప్లేట్ ఎలక్ట్రోడ్స్కి వాడే మెటీరియల్స్ వచ్చి అయితే గాల్వనైజ్డ్ ఐరన్ ఆర్ స్టీల్ వాడతాం, లేదా సమ్ టైమ్స్ వి మే యూజ్ కాపర్. అయితే ఈ ప్లేట్ ఎలక్ట్రోడ్స్కి మినిమం డైమెన్షన్స్ ఏంటి, మినిమం రిక్వైర్మెంట్స్ ఏమి ఉండాలంటే క్లియర్గా మెన్షన్ జరిగింది. ఒకవేళ ప్లేట్ ఎలక్ట్రోడ్ కనుక మనకు గాల్వనైజ్డ్ ఐరన్ లేదా స్టీల్ అయినట్లయితే ఖచ్చితంగా దాని యొక్క థిక్నెస్ వచ్చి మినిమం 6.3 meters ఉండాలి. 6.3 millimetersకి ఏ మాత్రం తగ్గకుండా ఉండాలి, క్లియర్గా. రైట్, ఒకవేళ కాపర్ అయితే మాత్రం 3.1 mm థిక్నెస్ ఉండాల్సి ఉంటుంది ఈ పైప్ ఎలక్ట్రోడ్. రైట్, సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సో కార్బన్ రెసిస్టర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ వేరియస్ పవర్ రేటింగ్స్, టిపికలీ రేంజింగ్ ఫ్రమ్. సో జనరల్గా కార్బన్ రెసిస్టర్స్ విషయానికి వస్తే ఇవి లో పవర్ రేటింగ్ రెసిస్టర్స్. జనరల్గా మనం లెబొరేటరీస్లోను, నెక్స్ట్ స్మాల్ సర్క్యూట్స్లోను, ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లో కూడా ఈ కార్బన్ రెసిస్టర్స్ని మనం వాడుతూ ఉంటాము. చాలా చీప్ ఇవి, కాబట్టి చాలా విరివిగా వాడుతూ ఉంటాం. కార్బన్ రెసిస్టర్స్ కనుక మనం చూసినట్లయితే వీటి యొక్క వాటేజ్ ఎలా, పవర్ రేటింగ్ ఎంత ఉంటుందంటే సింపుల్గా 0.1 to 2 watts. సో రెసిస్టర్స్ గురించి మీరు స్టడీ చేసేటప్పుడు ఖచ్చితంగా వాటి యొక్క పవర్ రేటింగ్ మాత్రం గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో 0.1 to 2 watts. 0.1 to 2 watts. సో దట్స్ ఇట్, కోర్ పార్ట్ అయిపోయింది. సో ఆల్రెడీ మీకు నాన్ టెక్నికల్ పార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రైట్, సో దట్స్ ఇట్. చూడండి, ఇప్పుడు మీరు మెటీరియల్ సెక్షన్స్ వచ్చినా, నెక్స్ట్ అర్థింగ్ సెక్షన్కి వచ్చినా కూడా ఇక్కడ ఆల్మోస్ట్ మనకి యాక్యురేట్ ఆన్సర్స్ ఇచ్చాడు. కాబట్టి ఈ సెక్షన్లో మాత్రం నాకు తెలిసి ఎటువంటి ఆబ్లిగేషన్ అనేది లేదు. రైట్.